థ్యాంక్ యూ. ఈ టెస్ట్ మనీ ఇప్పుడుది కాదు, 1992లో జరిగిన సంఘటన. అప్పుడు మన కర్నూలు దగ్గర ఏ ఈ తాండ్రపాడు అని ఉంది, ఒక చిన్న విలేజ్, ఏటవతల తాండ్రపాడు అంటారు. ఆ ఊర్లో ఉండేవాళ్ళం మేము. ఒక బాబు, ఒక రెండో బాబు 2 months అన్నమాట. అప్పుడు ఈవినింగ్ ఒకసారి ఏమైందంటే చిన్న బాబుకి విపరీతమైన బ్రీతింగ్ స్టార్ట్ అయింది, స్పీడ్గా కొట్టుకుంటుంది గుండె. అప్పుడు నాకు ఇంకా భయం వేసి వెంటనే పిల్లోని ఎత్తుకున్నా. ఇల్లంతా ఎత్తుకుతే 15 రూపాయలు దొరికినాయి. ఆ 15 రూపాయలు తీసుకున్నా. తాళం వేసేటప్పుడు దేవునితో ఒక మాట చెప్పిన, నాకు తెలియదు, నేను రోడ్డు మీదకి కాలు పెట్టేసరికి నా ముందు వెహికల్ పెట్టాలి చూడు నువ్వు అని. ఎందుకంటే ఆ ఊరికి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ లేదు. వేరే కాలువ ఉంటుంది, అది తుంగభద్రి కాలువ. ఆ కాలువ మీద పోవాలి 2 రూట్స్లో, ఒకటి సాయిబాబా గుడి వైపు, ఇంకోటి పాత బస్ స్టాండ్ వైపు. బై వాకే పోవాలా. అక్కడ వాటర్ ఉంటుంది, వాటర్లో ఏదో వీక్ అది ఉంటాయి తొట్లు, దానిలో పోవాలా. కానీ ఇప్పుడు నాకు అర్జెంటు, అట్లా పోనీకే చాలా టైం పడుతుంది. అర్జెంట్ అని అదేదో నిబంధన లాగా దేవుడితో, నేను రోడ్డు మీద అడుగు పెట్టేసరికి నువ్వు ఏ వెహికల్ అరేంజ్ చేస్తావో నాకు తెలియదు, నువ్వే చూసుకోను అన్న తర్వాత స్పీడ్గా నడుచుకుంటా ఇట్లా నిజంగా నా పాదం రోడ్డు మీద పెట్టినాను. బస్సు వచ్చి ఆగింది. థ్యాంక్ గాడ్ అని పోయి బస్సు ముందు నుంచి పోయి బస్సు ఎక్కి కూర్చొని రిలాక్స్ అయ్యి టికెట్ తీసుకొని కండక్టర్ అని అడిగిన, బస్సు ఎప్పటి నుంచి వేసినారు సార్ అంటే, అసలు బస్సులు లేదు మేడం, ఈరోజు శాంపిల్ ట్రిప్ పంపించినారు అందుకని వచ్చినాము అన్నారు. అంటే నేను ఇంటి దగ్గర దేవుణ్ణి అడిగినట్టుగానే దేవుడు, నేను కాలు మోపినానో లేదో ఆ సెకండ్లోనే వచ్చి బస్సు ఆగడము, దేవుడు కృప అనుకొని థ్యాంక్ గాడ్ అని చెప్పి బస్సులో పోయినా. ఎన్ఆర్పేటలో చందమామ హాస్పిటల్ అని ఉంటుంది, శ్రీనివాసరావు డాక్టర్ స్పెషలిస్ట్. ఆ సార్ దగ్గరికి పరిగెత్తిపోయి ఆ పిల్లని చేతిలో పెట్టేసి, సార్ నా దగ్గర అయితే 15 రూపాయలే ఉంది, మీ పిల్లోడి పరిస్థితి చూడండి అని, ట్రీట్మెంట్ చేయండి అంటే, పర్లేదులేమ్మా అని సారు తీసుకొని ఆ పిల్లోనికి ఏం చేసినాడో నేను కళ్ళు మూసుకొని కూర్చున్నా. అమ్మాయి డాక్టర్ చేతిలో పెట్టినానులే సార్. ఆయన ఒక 10 నిమిషాలు ట్రీట్మెంట్ చేసి పర్లేదులేమ్మా తగ్గిపోతుందని మళ్ళీ లోపలికి పోయి ఏదో తినేసి వచ్చిన 2 minutesలో ఇంకా సీట్లో కూర్చున్నాడు సారు. కూర్చొని వేరే వాళ్ళు వచ్చినారు అప్పుడే, మళ్ళీ డాక్టర్ దగ్గరికి పేషెంట్స్ వస్తే వాళ్ళని వెంటనే లేదు ఇక్కడ లేదు, చూసేది లేదు, గవర్నమెంట్ హాస్పిటల్కి పోండి అన్నాడు. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే కూడా వినలే సారు, వెళ్ళిపోండి పెద్ద ఆసుపత్రికి పోండి అన్నాడు. నాకైతే డబ్బులు తీసుకోకుండా ట్రీట్మెంట్ చేసి మళ్ళా శాంపిల్స్ ఇచ్చి టాబ్లెట్స్, ఇవి శాంపిల్స్ అమ్మ నా దగ్గర ఉన్నట్టువి, ఇవి వాడు తగ్గిపోతుంది అన్నాడు. అప్పుడు సార్ డబ్బులు ఎట్లా సార్ అంటే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇద్దుపో అన్నాడు. అమ్మయ్య దేవుడు ఎంత సాయం చేసినాడు, డాక్టర్ దగ్గర కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పించినాడు అనుకొని ఇంకా బయటకు వచ్చి, ఇంకా నేను రిటర్న్లో వెహికల్స్ లేవు కదా ఆ రూట్లో, సాయిబాబా టెంపుల్ వైపు నడుచుకుంటూ వస్తున్నా బాబుని ఎత్తుకొని. నడుచుకుంటూ వస్తుంటే ఇంకా చేతిలో ఒక బుట్ట వాటర్ బాటిల్, నాప్కిన్, అంతే ఆ చిల్లర. కొద్ది దూరం నడిచినాక అయ్యో చీకటి పడింది బాగా. ఆ చీకటి చూసి ఆ వయసులో 25 సంవత్సరాలు అప్పుడు నాకు అయ్యో ఒక చిన్న పిల్లడన్నా తోడుంటే బాగుండుని, ఏమంత ధైర్యం ఉంటుంది అని అనుకుంటూ మనసులో వస్తూ ఉంటే, కొంచెం దూరం రాగానే లెఫ్ట్ సైడ్ ఒక బాబు పడుకొని ఉన్నాడు. నాకు ఆ అబ్బాయి ఫేస్ గుర్తులేదు కానీ గల్ల షర్ట్ వేసుకొని నిక్కర్ వేసుకొని ఉన్నాడు, పడుకొని ఉన్నాడు. నేను దగ్గర పోగానే నాతో పలకరించినాడు, అక్క ఎక్కడ పోలక్క మీరు అంటే, ఇట్లా తాండ్రపాడు పోన్నానా అంటే, అయితే నేను కూడా అక్కడికే రాక్క పోదాము అని చేతిలో బుట్ట తీసుకొని నాతో పాటు నడుచుకుంటూ వచ్చినాడు. ఆ గుడి వైపు మెట్ల కింద అరిగిలని ఉంటుంది, అరిగిలు ఎక్కి రావాలన్నమాట. ఆ ఎక్కేటప్పుడు అక్క నాకేం టికెట్ తీసుకోవద్దు అన్నాడు. సరే ఎందుకబ్బా అని, మామూలు పిల్లలు కూడా హాఫ్ టికెట్ తీసుకుంటారు. సర్లేని చాలా ట్రీట్మెంట్ అయిపోయింది, మనశ్శాంతిగా ఉంది, కూర్చున్న తర్వాత ఇంకా దిగి మళ్ళీ ఇసుకలో నడుచుకుంటూ రావాలా కొంచెం దూరము. ఆ తర్వాత రోడ్డు వస్తుంది, మళ్ళీ రోడ్డు నుంచి ఊర్లోకి ఇల్లు దూరం.
మిమ్మల్ని ఇంటి దగ్గర వరకు దించిపెట్టి వస్తాలే కానీ ఆ పిల్లోడు వచ్చినాడు. ఆ, ఇంటి దగ్గరకు వచ్చినాక 2 స్టెప్స్ ఉంటాయి మేమున్న ఇంటికి. ఎటువైపు బాబు మీ ఇంట్లో అంటే ఇక్కడ ఉంది లేక నువ్వు అట్లా తలూపినాడు. సరే నేను ఒక్క మెట్టెక్కి ఆ పిల్లోడు ఎట్లా పోతాడు అని తిరిగి చూస్తే పిల్లోడు లేడు, ఎవరు లేరు. ఏంది ఇటువైపు చూసినా ఎక్కడ చూసినా పిల్లోడు లేడు. ఏమోలే అప్పటికంత ఆ థాట్ లేదు నాకు. చాలా పిల్లోడికి ట్రీట్మెంట్ అయిపోయింది ధైర్యంగా, సక్సెస్ఫుల్గా, ఏం ఖర్చు లేకుండా ప్రశాంతంగా దేవుడు వెహికల్ అరేంజ్ చేసినాడు, డాక్టర్ను ఫ్రీగా ఇప్పించినాడు. మళ్ళీ పిల్లోని తోడుగా అంటే పిల్లోని పంపించినాడు అనుకొని ఇంట్లోకి వచ్చి ప్రశాంతంగా పడుకున్నా. నేను తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆలోచించిన, ఆ పిల్లోడు కనపడకుండా మాయమైనాడే, ఎవరు ఆ పిల్లోడు అని. ఇది నిజంగా దేవుని మహిమ ఉంటుంది, దేవుడే నాకు తోడొచ్చినాడు అని నేను ఎప్పుడు ఆ విషయాన్ని నా కళ్ళ ముందు మెదలాడుతూనే ఉంటుంది. అట్లా మనకు సమయానికి దేవుడు ఆ విధంగా సహాయం చేస్తాడని నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఇది. ఎందుకంటే ఒక్క మెట్టెక్కేసరికి ఎంత దూరం నడుస్తాడు పిల్లవాడు, 4 అడుగులు వేయాల. 4 అడుగుల్లో కాదు కదా, సందు చివరి వరకు చూసినా లేడు. ఆ విధంగా దేవుడు తోడుగా ఉంటాడు. మనము ఆయన నమ్మాలా, ఆయన అడగాల. అడిగిన వెంటనే మన అక్కరలు తీర్చే దేవుడు. నిజంగా అది ఆ పిల్లవాడిని గుర్తు చేసుకున్నప్పుడల్లా నాకు కళ్ళ ముందే కనపడతాడు. అట్లా దేవుడు బస్సు అరేంజ్ చేసినాడు. తానే తోడుగా వచ్చి నన్ను ఆదుకున్నాడు. ఇంత గొప్ప సంఘటన నేను ఎప్పటికీ తలుచుకుంటూనే ఉంటాను. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక టెస్టిమనీ కాబట్టి చెప్తున్నాను. దేవుని యందు నమ్మకం ఉంచండి. ప్రతి విషయంలో ఆయనను అడగండి, పొందుకుంటాము. అయితే మనం అడిగేటప్పుడు విశ్వాసంతో అడగాలి. అడిగినప్పుడు దేవుడు ఇంత వెంటనే వింటాడని అర్థమైంది నాకు ఆ రోజు. ఈ సంఘటన నా లైఫ్ నేను బ్రతికినంత కాలం మర్చి పెట్టుకుంటాను. దేవుడు తోడుగా వచ్చినాడు నాకు అనే విషయం. దాని తర్వాత మళ్ళీ ఈ 92 నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ఊరికి బస్సు లేదు, బస్ ఫెసిలిటీ లేదు. మన లలిత సరోజిని గుర్రమ్మ కొడుకు ఆ ఊర్లో పని చేసినాడు మొన్నటి దాకా. అక్కడ ఇట్లా వేరే రూట్లలో పోవాల్సిందే కానీ రివర్ దాటి ఎలాంటి గవర్నమెంట్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ లేదు దానికి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గుడ్ ఆపర్చునిటీ జీసస్. థ్యాంక్ యూ. లూర్దుబేరి సాంగ్ ఈరోజు నిర్మలక్క రాలేదు. శాంతి సుధామ అంటే మీరు నెక్స్ట్ సాంగ్ పాడండి అంటే లూర్దుబేరి తర్వాత. శాంతకుమార్ అంటే ఓకేనా? లూర్దుబేరి సాంగ్ పాడు. సునీత పాడుతున్నా. సునీత శాంతకుమార్ అంటే ఓకే కదా మీరు పాడుతున్నా. అందరికీ ప్రేయర్ రాగండి. వినపడుతుందా సునీత? వినపడుతుంది మణి, వినపడుతుంది. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు,
ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి
జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. శాంతి కుమార్ అంటే శాంతి సుధాం రాణేశ్వరక్క ఒక పాట పాడతారా మీరు? రానక్క శాంతక్క పాడదా? అది పలకడం లేదు. శాంతి సుధాం అంటే మ్యూట్ తీయడానికి రావడం లేదా ఏమో. మనకు తీయడానికి రాదు, వాళ్ళే చేసుకోవాలి. అవునా? మీరు చేయడం అయితే వస్తుంది కానీ తీయడం రాదు. సరే మీరు పాడండి అక్క. సుమధుర స్వరముల గానాలతో కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకేనా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకేనా ఆరాధనా. మహాదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో ఎడారి త్రోవలు నే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన ఎడారి త్రోవలు నే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా నీవే నీవే నా అతిశయము
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకేన ఆరాధనా సుమధుర స్వరముల గానాలతో. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క. అక్క శోభక్క బైబిల్ రీడింగ్ చెప్తే సునందక్క చదువుతారు. ఓకే సునీత. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 31వ వచనం వరకు. సునందక్క ఓకే. నేను చదువుతాలే సునీత. ఓకే చెప్పండి అక్క. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 31వ వచనం వరకు. ఓకే అక్క. సునంద జాయిన్ అయింది ఇప్పుడేమో. చదువుతాదంటనా సునందక్క? చెప్పు సునీత. ఏం చదవాల? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 నుంచి కనుక 26 నుంచి 31 వరకు. 26 నుంచి 31. మొదటి కొరింథీ కదా. ఓకే. మొదటి కొరింథీ ఎంత శోభక్క? 1వ అధ్యాయం 1వ అధ్యాయము 26 నుంచి 31 వరకు అక్క. 26వ వచనం నుంచి 31వ వచనం వరకు. ఓకే 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 ఓకే. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి 31 వరకు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశవారైన అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయపడినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండి వెరివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతుని వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెనని వ్రాయబడినది. నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనం నాయను. ఇంతటితో దేవుని వాక్యం. థ్యాంక్ యూ అక్క. శోభక్క. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి 31 వరకు చదివినారు కదా. ఇక్కడ 29వ వచనంలో ఏమంటున్నా అంటే, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యక్తం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అని చెప్పేసి మనకు ఇక్కడ వ్రాయబడి ఉన్నది. మనకు బైబిల్లో చాలా మంది మనకు కనిపిస్తారు దేవుడు ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు. మనం ముఖ్యంగా ఒక 4 తీసుకున్నాను. ఆ 4 ఎవరంటే మోషే, ఇర్మియా, ఒర్నాను, గిద్యోను. మరి వీళ్ళల్లో మోషే వచ్చేసి మనకు మోషే ఎక్కడ కనిపిస్తాడంటే నిర్గమకాండము 3వ అధ్యాయంలో మనకు దేవుడు ఎట్లా పిలుచుకున్నాడు అనేది మనకు కనిపిస్తుంది. మరి ఇక్కడ
నిర్గమాకాండము 3వ అధ్యాయము 1-4 వచనాలు చదివితే, మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచ్చు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరిచెను. ఇక్కడ ఎన్నిక లేనటువంటి వారిని మరి దేవుడు ఏర్పరచుకొని మరి ఇలాంటి వారిని ఇశ్రాయేలీలను ఆ యొక్క ఐగుప్తు చెర నుంచి తీసుకొని రావాలనే ఉద్దేశంతో మోషేకు మరి ప్రత్యక్షమైనాడు. ఎక్కడంటే హోరేబు కొండ దగ్గర. మరి ఆయన గొర్రెలను కాచుకుంటుండగా ఒక పొద నడిమికి అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. అప్పుడు అతడు చూచినప్పుడు ఆ అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ ఆ పొద కాలిపోలేదు. మరి ఈ విచిత్రమైనటువంటి యొక్క సంఘటన చూడాలా, దగ్గరికి పోయి చూడాలా అని చెప్పేసి మోషే అప్పుడు ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదననుకొని ఆయన దగ్గరికి వెళ్చున్నాడు. వెళ్చుంటే అప్పుడు దేవుడు ఏమంటున్నా అంటే, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను గనక దేవుడు ఆ పొద నడమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అన్నాడు. అందుకు ఆయన, దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము అని చెప్పేసి దేవుడు ఆ మోషేకు వివరించడము జరిగింది. నీవు నిలిచి ఉన్నటువంటి స్థలము పరిశుద్ధ ప్రదేశం అని చెప్పేసి అక్కడ తెలియపరుస్తున్నాడు అన్నమాట. మరి 3వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటున్నాడు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగివచ్చి ఉన్నాను, కాబట్టి నీవు ఆ ఇశ్రాయేలీయుల జనాంగాన్ని మరి నీవు ఐగుప్తు నుండి ఆ యొక్క చెర నుంచి వారిని తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో నేను నిన్ను ఏర్పాటు చేసుకోవడానికి వచ్చి ఉన్నాను అని చెప్పేసి మోషేకు వివరించడము జరిగింది. అందుకు నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో ప్రశ్నించడము జరిగింది. మరి అయితే దేవుడు ఏమంటున్నా అంటే, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుని మరొకసారి ప్రశ్నించడం జరిగింది. మరి ఈ రీతిగా దేవునికి మోషేకు మధ్య ఒక సంభాషణ జరిగింది. ఆ సంభాషణ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు నేను పనికిరాను అని చెప్పేసి మనం అనుకుంటుంటాం, కానీ దేవుడు పనికిరాని వాళ్ళని మరి ఎన్నుకొని పనికొచ్చేటటువంటి వారినిగా చేయుటకు దేవుడు సమర్థుడు గనుక జ్ఞానాన్ని అనుగ్రహించి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలకు జ్ఞానాన్ని అనుగ్రహించి వారిని నడిపించుటకు సమర్థుడు గనుక అలాంటి వారిని ఎన్నుకుంటాం అన్నమాట. మరి 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నా అంటే, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదందురు అని చెప్పేసి మరొకసారి యెహోవా దేవునితో మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇంకోసారి ఏమంటా అంటే, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని సాకులు చెప్తున్నాడు. అంటే తనకు అక్కడి ఇశ్రాయేలీయులను తీసుకొని రావటానికి ఐగుప్తు రాజును కలిసి
మళ్ళీ ఆ వారిని విడిపించుకొని తీసుకొని రావడానికి, ఎందుకంటే అక్కడి నుంచే పారిపోయి వచ్చినాడు కాబట్టి అక్కడికి వెళ్ళి మళ్ళీ నేను వాళ్ళను కలవాలన్న అనే ఉద్దేశంతో మోషే అనేక సాకులు చెప్పినాడు. అయినప్పటికీ దేవుడు వదిలిపెట్టినాడంటే వదిలిపెట్టలేదు. మరి అయినను మోషేను సిద్ధపరిచి ఆ ఇశ్రాయేలీల జనాంగాన్ని మరి అక్కడ ఫరో రాజు నుంచి తప్పించి నడిపించటానికి మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఇంకొకరిని ఏ రీతిగా ఏర్పాటు చేసుకున్నా అంటే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయంలో మరి చూసినట్లయితే దేవుడు ఏమంటున్నా అంటే ఇర్మియాతో, గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భం నుండి బయటపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని అని చెప్పేసి దేవుడు యొక్క ఇర్మియాకు ప్రత్యక్షమై అడుగుతున్నాడు. మరి అందుకు, అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదు అని చెప్పేసి ఆయన దేవునికి సమాధానము చెప్తున్నాడు. మరి అయినప్పటికీ దేవుడు ఇర్మియాను వదిలిపెట్టినాడంటే లేదు. ఏం చేసినాడు? ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. మరి దేవునికి కావాల్సినటువంటి పని అంతా ఆయనతోటి చేయించుకున్నాడు. మరి అదే రీతిగా ఇక్కడ ఓర్నాను అనేది, ఈ ఓర్నాను అనేటైనా ఎక్కడి నుంచి వచ్చాడు, మరి ఎవరైనా, ఏ వంశానికి చెందినటువంటి వాడు అని చెప్పేసి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ వర్ణాన్ అనే అతను ఓబీసీ సంఘానికి ఓబీసీయుడుగా చెప్పవచ్చు. అంటే ఈ ఓబీసీలు ఎక్కడి నుంచి వచ్చినారు, వీళ్ళు ఎవరికి సంబంధము అని అంటే, నోవాహుకు ఎంతమంది సంతానము? 3 కదా, షేము, హాము, యాపెతు. ఈ ముగ్గురిట్లో ఈ హాముకు మళ్ళీ ఒక 4 కుమారులు పుడతారు. ఆ 4 కుమారుల పేర్లు ఏమిటంటే కూషు, మిస్రాయిము, పూతు, కనాను. ఈ 4 కుమారులలో మరి ఈ కనానుకు పుట్టినటువంటి వాళ్ళల్లో ఈ కనానుకు 3 కుమారులు పుడతారు. ఆ కుమారుల పేర్లు ఏమంటే సీదోను, హాతు, యెబూసీలు. ఈ యెబూసీలు అనేది కనాను సంతతికి సంబంధించినటువంటి వారు అన్నమాట. కాబట్టి ఈ యెబూసీలు అంటే తిరుగుబాటుదారులు అని అర్థం అంట. ఈ వర్ణాన ఎటైనా ఈ యెబూసీల సంబంధించినటువంటి వాడు. కాబట్టి ఈ వర్ణాను అంటే సంతోష గీతం అని అర్థం. వర్ణాన్ అంటే దానికి అర్థం వచ్చేసి సంతోష గీతం. ఈ వర్ణాను గురించి మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వర్ణాను గురించి మనం ఏం తెలుసుకుంటామంటే, ఈ వర్ణాను మనం మామూలుగా యెరూషలేము ఉంది కదా మనకు, ఎక్కడ వస్తుంది అది యెరూషలేము? ఇజ్రాయెల్ దేశంలో మనకు కనిపిస్తుంది యెరూషలేం. వినిపిస్తుందా అక్క? వినిపిస్తుందా? వినిపిస్తుంది బాగా. వినిపిస్తుంది అక్క, వినిపిస్తుంది. ఈ యెరూషలేంకు సంబంధించి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఈ వర్ణాలకు సంబంధించినటువంటి ఆ యొక్క కలం అంటే భూమి, ధాన్యాన్ని ఇది చేస్తారు కదా అక్కడ, కళ్ళము. అక్కడ ధాన్యాన్ని చేసేటటువంటి కలం. మరి ఆ కలము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయం.
ఇక్కడ ఏం జరుగుతుందంటే మామూలుగా దావీదు ఇశ్రాయేలీయుల యొక్క జనాన్ని లెక్కిస్తాడు. లెక్కించినప్పుడు దేవునికి అది ఇష్టము ఉండదు. ఇష్టం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తా అంటే దేవుడు కోపం వచ్చి ఇశ్రాయేలీయులను దాదాపుగా 70,000 మందిని హతం చేస్తాడు. 70,000 మందిని హతం చేసినప్పుడు ఈ దావీదు ఏమనుకుంటా అంటే నా వల్లనే ఈ యొక్క జనము చనిపోవాల్సి వచ్చింది అని చెప్పేసి, నా వల్లనే నేను చనిపోయేటట్లు చేసినాను, దేవునికి విరోధంగా పాపం చేసి 70,000 మందిని చంపటానికి నేను కారకుడయ్యాను అని చెప్పేసి ఆ స్థలం గురించి ఆలోచన చేస్తాడు. ఎందుకంటే ఆ స్థలంలో అంటే ఆ స్థలం ఎవరిదంటే వర్ణానుది అయినప్పుడు ఆ స్థలం గురించి ఆలోచించి ఈ దావీదు ఏమంటా అంటే నాకు ఆ స్థలం కావాలి, నువ్వు ఆ స్థలం ఇచ్చినట్లయితే నేను దేవునికి మరి ఇక్కడ ఒక బలిపీఠం కడతాను, నువ్వు ఆ స్థలం నాకు ఇచ్చేసేయి అని చెప్పేసి ఈ దావీదు వర్ణాను అడుగుతాడు. ఆ 70,000 మందిని చనిపోయేటట్లు నా వల్లనే జరిగింది కాబట్టి దేవునికి నేను దగ్గర అవ్వటానికి, దేవుడు నా పైన ఉన్నటువంటి కోపమును తగ్గించటానికి ఈ యొక్క ప్లేస్ లో నేను దహన బలులు అర్పించాలా, కాబట్టి నేను అక్కడ ఒక యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై నాకు తగిన క్రయమునకిమ్మని దావీదు వర్ణాను అడుగుతాడు. ఈ వర్ణాన్ని ఏమంటా అంటే అందుకు రాజైన నా ఏలిన వాడా, దాన్ని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయునుగాక. ఇదిగో దహన బలులకు ఎద్దులు కట్టెలకై నరికిన సామాగ్రి నైవేద్యములను గోధుమ పిండిని ఇదంతయు నేను ఇచ్చేదనని దావీదుతో అంటాడు. అంతకుముందే దావీదు ఏం చేస్తుంటా అంటే ఆ కాలంలో గోధుమలను నూర్చుకుంటూ ఉంటాడు. నూర్చడం అంటే ఆ కంకుల ద్వారా ఉన్నటువంటి ధాన్యాన్ని తొలగించి వచ్చేటట్లు చేసి ధాన్యాన్ని సమకూర్చుకుంటూ ఉంటాడనమాట. సమకూర్చుకుంటున్నప్పుడు అక్కడ ఒక దూత వస్తుంది. ఆయనకు ఆ వర్ణానుకు 4 కుమారులు ఉంటారు. ఆ 4 కుమారులు ఈ వర్ణాను ఆ దూతను చూసి భయపడి ఆ దూత వెలుగుకు తట్టుకోలేక వాళ్ళు దాక్కుంటారు. ఆ దూతతో పాటు దావీదు కూడా అక్కడికి వస్తాడు. వచ్చి ఈ దావీదు వర్ణాను వద్దకు వచ్చినప్పుడు వర్ణాను దావీదును చూచి మరి కళ్ళంలో నుండి వెలుపలికి వచ్చేసి తల నేల మట్టుకు వంచి దావీదునకు నమస్కారం చేస్తాడు. ఎందుకంటే ఆయన ఎంతో ధనవంతుడైనప్పటికీ దావీదు రాజు అంటే ఆయనకు ఎంతో మక్కువ కాబట్టి ఆయన దావీదునకు తల వంచి నమస్కారం చేస్తాడు. అప్పుడు ఈ దావీదు నేను ఈ తెగులు జనులను విడిచిపోవునట్లుగా ఈ కల్లపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించెదను, దాని నాకు తగిన క్రయదమునకిచ్చి ఇమ్మని దావీదు వర్ణాను అడుగుతాడు. అందుకు వర్ణాను రాజైన నా ఏలిన వాడు దాన్ని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయునుగాక అని చెప్పేసి అని, ఇదిగో దహన బలులకు ఎద్దులు కట్టెలకై నురిపిడి సామాగ్రి నైవేద్యమును గోధుమ పిండి ఇదంతయు నీకిచ్చిదనని దావీదుతో అంటాడు. ఆ దావీదు ఏమంటాడంటే అందుకు నాకు ఊరకనే నీ సొత్తు నేను ఊరకనే తీసుకోను, యెహోవాకు దహన బలులు అర్పించుటకు న్యాయమైనటువంటి క్రయధనం ఇచ్చి దానిని తీసుకుందునని వర్ణానుతో చెప్తాడు. కాబట్టి ఆ భూమికి దాదాపుగా 600 తులముల బంగారం అతనికి ఇస్తాడనమాట. ఇచ్చి మరి దానిని తీసుకొని మరి దేవునికి అక్కడ కట్టించి బలిపీఠం కట్టించి ఆ దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశంలో నుండి దహన బలిపీఠం మీదికి
అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చెను. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరలా వరలో వేస్తాడనమాట దేవుని దూత. మరి ఆ దూత ద్వారా 70,000 మందిని చంపేటట్లు చేస్తాడు దేవుడు. మరి మరి దావీదు పశ్చాత్తాపంతో మళ్ళీ దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఆ యొక్క దేవదూతకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ దేవదూత ఏం చేస్తుందంటే ఆ కత్తిని మళ్ళా తన వరలో పెట్టుకొని దేవుని ఆజ్ఞ ప్రకారం అది ఆ దూత వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఎబీషీయుడైన వర్ణాను కలమందు యెహోవా తనకు ప్రత్యుత్తరం ఇచ్చినని దావీదు తెలుసుకొని అచ్చటనే బలి అర్పించెను. మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును దహన బలిపీఠమును ఆ కాలమందు గియోబులోని ఉన్నత స్థలములందుండెను. దావీదు యెహోవా దూత పట్టుకొనిన కత్తికి భయపడిన వాడై దేవుని యొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్ళలేకుండెను. కాబట్టి ఆ దేవుని దూతకు భయపడి దావీదు మహారాజు మరి ఆ స్థలమునకు వెళ్ళి దేవుని యొద్ద విచారించుటకు కూడా భయపడినట్లు ఇక్కడ మనము చూస్తాం. ఇక్కడ మామూలు అయితే ఈ యెరూషలేములో కనిపించేది మనకు అక్కడ యెరూషలేం అంటేనే ఒక పెద్ద గోపురం లాగా కనిపిస్తుంది, బంగారు శిఖరం లాగా కనిపిస్తుంది అది గోపురం. మరి దాన్ని డెమోప్రాక్ మసీదు అంటారంట. ఇంకా అంతేకాకుండా దానికి ఇంకా అలక్షా మసీదు అంటారంట. ఆ స్థలము ఒకానొకప్పుడు అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి అక్కడికి వెళ్ళి బలి ఇవ్వడానికి వచ్చినటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతాన్ని మరి ఈ టైటాస్ అనేటైనా అక్కడ దాన్ని ఆక్రమించి 70,000 మందిని చంపేసినటువంటి స్థలం కూడా అదే. ఆ స్థలం ఎవరిది అంటే ఈ వర్ణానుకు దావీదుకి ఇచ్చినటువంటి ఈ వర్ణాను భాగమే కలమే అనమాట అది. కాబట్టి సొలొమోను కాలంలో ఆలయాన్ని కట్టించినాడు ఆ ప్రాంతంలోనే. ఆ స్థలమును కూలగొట్టి టైటస్ ఆక్రమించుకొని ఇప్పుడు అది మరి మసీదుగా ఏర్పాటు చేసుకున్నారు. అంటే సొలొమోను ఆ ప్రాంతంలోనే కట్టించినాడు. మరి 70,000 మందిని కూడా ఆ ప్రాంతంలోనే దేవదూత వచ్చి చంపేస్తుంది. ఎవరిని అంటే ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి వారిని. కాబట్టి ఈ దావీదు తప్పు చేయడం ద్వారా 70,000 మంది అక్కడ చనిపోతారనమాట. కాబట్టి ఈనాటికి మనం ఆ యెరూషలేమును చూడాలి అంటే ఆ గోపురం మనకు కనిపిస్తుంటుంది. ఆ గోపురము ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి సంబంధించింది అని చెప్పేసి అంటే అది వర్ణానుకు సంబంధించినది. కానీ ఇప్పటికీ మన వాళ్ళతో వాళ్ళు ఇస్రాయేల్ ప్రజలతోటి వాళ్ళు మాది ప్లేస్ అని చెప్పేసి మరి ఎప్పుడు చూడు దానికి వాదనలే జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ రీతిగా దావీదు మహారాజు అక్కడ 70,000 మంది రక్షించడానికి, ఇంకా చాలా మంది చనిపోయే వాళ్ళు ఆ సమయానికి ఆ వర్ణాను ఆ కలం భాగం ఇవ్వడము, అక్కడ బలిపీఠం కట్టి దేవుణ్ణి ప్రార్థించడము, అక్కడ దేవుని విన్నపం ద్వారా మరి ఆ యొక్క దూత మరి తిరిగి వెళ్ళిపోవడము జరిగిందనమాట. మరి న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను మనము చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథంలో ఈయనను కూడా దేవుడు పిలుచుకున్నాడు. గిద్యోను మిద్యానీయులకు మరుగైండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా అని ఇక్కడ ఉంది. అసలు ఈ గిద్యోను గానుగ చాటున ఉండి పని చేసుకోవడానికి కారణం ఏమిటి అంటే గిద్యోనుకు సంబంధించి న్యాయాధిపతుల గ్రంథము మనకు న్యాయాధిపతుల గ్రంథంలో ఈ గిద్యోను గురించి మనకు వస్తాడు. ఈ గిద్యోనులో మరి న్యాయాధిపతులు మనకు ఎంతమంది అని చెప్పినప్పుడు మనకు న్యాయాధిపతులుగా ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు అంటే మొట్టమొదటి వ్యక్తి ఒత్నీయేలు, యెహూదు, షమ్గరు, దెబోరా, గిద్యోను,
అభిమేలకు, తోలా, యాయిరు, యెఫ్తా, ఇస్బాను, ఏలోను, అబ్నోను, సంసోను. వీళ్ళందరూ మరి దేవుడు న్యాయాధిపతులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలను నడిపించటానికి వీళ్ళను ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. మరి వీళ్ళల్లో మనకు 13 మందిలో కట్ అయిపోయింది ఇది నాది. వినబడుతుంది అక్క. వినిపిస్తుందా? నాదేం కట్ అయిపోయింది. లేదు లేదు వినబడుతుంది. ఉంది. సరే సరే. ఈ గిద్యోను గానవ చాటున ఉండి పని చేసుకోవటానికి కారణం ఏమిటి అంటే, ఇక్కడ ఇశ్రాయేలీలను యెహోవా దృష్టికి దోషులైనందున ఈ యెహోవా దేవుడు 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగిస్తాడు. అప్పుడు అప్పగించినప్పుడు ఈ మిద్యానీయులు ఇశ్రాయేలీల మీద హెచ్చుగా ఉండి మిద్యానీయుల ఎదుట కొండలలో, గుహలలో, మరి వాగులలో దుర్గములను తమకు ఏర్పాటు చేసుకొని అక్కడ నివసించడము జరుగుతూ ఉన్నిందనమాట. ఎవరంటే ఇశ్రాయేలీలు. ఎందుకు దేవునికి విరోధంగా పాపం చేసినారంటే, వాళ్ళు అమోనీయుల దేవతలకు, మరి వాళ్ళు బయలు దేవతలకు మొక్కేటటువంటి వారుగా ఉన్నారు కాబట్టి, అందుకు దేవునికి కోపం వచ్చి ఈ యొక్క ఇశ్రాయేలీలను యెహోవా దృష్టికి పాపం చేయడం వల్ల 7 ఏండ్లు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించడం జరిగిందనమాట. కాబట్టి ఇశ్రాయేలీలు అక్కడ ఆ ప్రాంతాలలో, కొండలలో, వాగులలో, గుహలలో దుర్గములను ఏర్పాటు చేసుకొని అక్కడ స్థిరంగా ఏర్పాటు చేసుకొని ఉన్నారు. కానీ ఈ మిద్యానీయులు వాళ్ళు పంటలు వేసుకుంటే ఆ పంటలన్నిట్లను దోచుకునేటటువంటి వారు. మరి అంతేకాకుండా వారి యొక్క పశువులను, వాటి పంటలను దోచుకోవడము, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, వాళ్ళకు జీవనాధారమైనటువంటి వాటిని అన్నిటిని దోచుకోవడం అట్లా చేస్తూ ఉండేవాళ్ళు వీళ్ళు మిద్యానీయులు. అసలు ఈ మిద్యానీయులు ఎవరని మనకు ఎట్లా తెలుస్తుంది అంటే, ఈ మిద్యానీయులు ఎవరు అంటే ఇశ్రాయేలీలకు శత్రువులు మిద్యానీయులు. అబ్రహాము మొదటి భార్య అయిన శారా చనిపోయిన తర్వాత కెతూరాను అబ్రహాము పెళ్లి చేసుకొని ఉండటం వల్ల ఆమె కన్న సంతానంలో ఒకరైనటువంటి మిద్యాను సంతతికి చెందిన వారే ఈ మిద్యానీయులు. కెతురాకు పిల్లలు పుడతారు. ఆ కెతురాకు సంబంధించినటువంటి కొడుకు మిద్యాను. ఆ మిద్యానుకు సంబంధించినటువంటి వారే ఈ మిద్యానీయులు. కాబట్టి అబ్రహాము ఏం చేస్తా అంటే ఇస్సాకుకు తనకున్నటువంటి ఆస్తినంతా మొత్తము ఈ ఇస్సాకుకు మాత్రమే ఇచ్చేస్తాడు. అబ్రహాంకు ఉన్నటువంటి ఆస్తి మొత్తం అంతా తీసుకెళ్లి ఇస్సాకుకు ఇచ్చేస్తాడు. మిగతా వారికి అంటే ఈ ఉపపత్నులకు పుట్టినటువంటి వారికి కేవలము అంటే ఈ కెతురాకు సంబంధించినటువంటి వాళ్లకు కేవలము బహుమతులు మాత్రమే ఇస్తాడు. కాబట్టి అందుకే వారి మధ్య ఇలాంటి శత్రుత్వము ఏర్పడి ఉండవచ్చు అని చెప్పేసి మనము అనుకోవాలి. తర్వాత వీరు ఇశ్రాయేళ్లకు తూర్పు వైపున జీవించేవారు. వారి బయలుదేవతలకు మరి ప్రాముఖ్యత ఇచ్చి ఆ దేవతలను పూజించేటటువంటి వారుగా వాళ్ళు మరి తయారైపోయినారు. వీరు వర్తకం వాణిజ్యం చేసుకొని జీవించేటటువంటి వారు. మరి యోసేపును కూడా వారి అన్నలు ఏం చేస్తారంటే అమ్మినప్పుడు ఆ యోసేపును ఈ మిద్యానీయులకు అమ్మేస్తారు. మోషే ఐగుప్తు నుండి పారిపోయి వచ్చింది కూడా ఈ మిద్యాను దేశమునకే. తర్వాత శత్రుత్వం అధికంగా పెరగడం వల్ల అందుకు తరచుగా యుద్ధాలు చేస్తూ నశించిపోవడం వల్ల ప్రస్తుతము వారి యొక్క ఉనికి మనకు లేకుండా పోయిందనమాట. ఈ రీతిగా ఈ గిద్యోను మరి పిరికివాడుగా ఉండి ఈ మిద్యానీయులకు భయపడి ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ గిద్యోను ఎవరంటే యోవాషు కుమారుడు.
యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా, ఈ గానుగ చాటున గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచున్నాడు. అంటే దొల్లగొట్టడం అంటే ఆ విత్తనాలను తీసుకుంటూ ఉన్నాడు. కంకిలో నుంచి విత్తనాలు రాలేటట్లు చేస్తూ మరి పని చేసుకుంటూ ఉన్నాడు. పని చేసుకుంటూ ఉంటే ఎందుకు ఆయన పని అక్కడ గానుగ చాటున చేసుకోవాల్సింది వచ్చిందంటే, ఈ మిద్యానీయులకు భయపడి వాళ్ళు వచ్చి చూస్తే మళ్ళీ మా ధాన్యం అంతా ఎత్తుకొని పోతారు అనే ఉద్దేశంతో ఈ గిద్యోను గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమం గల బలాఢ్యుడా అని చెప్పేసి పిలుస్తుంది. మరి ఇతను పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడేనా అని మనకు ప్రశ్న రావచ్చు. ఎందుకంటే అది వారికి భయపడుతున్నాడు కాబట్టి మరి ఇతడు పరాక్రమమైనటువంటి బలాఢ్యుడు అని చెప్పేసి దూత చెప్తుంది. కానీ మనం చూస్తేనేమో ఏమనుకోవచ్చు అంటే, ఇక్కడ చాటున దాక్కొని పని చేసుకుంటున్నాడు కాబట్టి అతడు బలహీనుడే, పిరికివాడే అని చెప్పేసి మనము అనుకోవచ్చు. యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తం నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకెలా సంభవిస్తుంది అని చెప్పేసి ఆ దూతతో ఈ గిద్యోను మాట్లాడుతున్నాడు. మరి ఈ రీతిగా ఇంతకాలము మమ్మల్ని మా పితరుల దేవుడు మాకు ఈ రీతిగా నడిపించుకొని ఐగుప్తు దేశంలో నుండి మమ్మల్ని రప్పించెను చెప్పినారు కదా. మరి మా పితరులకు మాకు వివరించిన ఆ యొక్క అద్భుత కార్యములన్నీ ఈనాడు ఏమైపోయినాయి అని చెప్పేసి ఈ గిద్యోను ప్రశ్నిస్తున్నాడు. అంటే దేవుడు మా చేయి వదిలేసినాడు, మరి మమ్మల్ని మిద్యానీయులకు బానిసలుగా ఉండేటట్లు చేసినాడు. మరి కాబట్టి మేము దేవునికి దూరస్తులము అని చెప్పేసి ఇక్కడ ఆ గిద్యోను మాట్లాడుతున్నాడు అనమాట. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్తున్నాడు దూత. మరి అప్పుడు ఏమంటున్నాడంటే, అతడు నా కుటుంబము మనస్సే గోత్రంలో ఎన్నిక లేనిది, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని అతనితో అంటాడు. అప్పుడు అందుకు, అయితేనేమి, నేను నీకు తోడయుందును గనుక నువ్వు అక్కడికి వెళ్ళి నా ఎడల నీకు కటాక్షం అని చెప్పేసి నీవు అక్కడ వెళ్ళి నీకు మిద్యానీయులను నీకు బానిసలుగా చేస్తాను కాబట్టి నువ్వు వెళ్ళు అన్నప్పుడు, అందుకు అతడు, నా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకొనుటకు నాకు ఒక సూచన కనపరచుము అని చెప్పేసి ఈ గిద్యోను దేవదూతతోటి అంటాడు. అంటే అని ఏం చేస్తా అంటే, అప్పుడు గిద్యోను, నేను ఒక పొట్టేలును తీసుకొని వస్తాను, మరి గోధుమ పిండిని తీసుకొని వస్తాను, పొంగని భక్షములను తయారు చేసి మరి దేవునికి నేను బలిగా అర్పిస్తాను అని చెప్పేసి అనుకొని గిద్యోను లోపలికి వెళ్ళి, నేను వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు, నాకు ఒక సూచన నువ్వు కనపరచాలా, అప్పుడే నేను నమ్ముతాను అని చెప్పేసి గిద్యోను అన్నప్పుడు ఆ దూత అక్కడే నిలిచి ఉంటది. మరి గిద్యోను లోపలికి వెళ్ళి ఒక పొట్టేలును తీసుకొని వచ్చి మరి భక్షములకు కావాల్సినటువంటి పిండిని తయారు చేసుకొని వచ్చి మరి ఆ దూతకు అందిస్తుంది. అప్పుడు అది పిండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం కిందికి దానిని తీసుకుని వచ్చి దగ్గరగా ఉంచగా, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్షములను పట్టుకొని రాతి మీద పెట్టి మరి తన చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క కర్ర ద్వారా చేతి కర్ర ద్వారా దాన్ని తాకినప్పుడు ఆ మాంసమును ఆ పొంగని భక్షములను మరి అగ్ని ఆ రాతిలో నుండి వెలుపలికి వచ్చి ఆ పొంగని భక్షములను మాంసమును కాల్చివేస్తుంది. అంతటా ఆ దూత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయినప్పుడు ఈ గిద్యోను ఏమనుకుంటాడు, ఆయన యెహోవా దూత అని తెలుసుకొని
ఎంతో సంతోషంతో ఆనందంతో, ఆహాహా నా ఏలినవాడా, యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితినని ఆయన సంతోషంతో అప్పుడు ఆ యొక్క సంతోషాన్ని వెళ్ళబుచ్చుకుంటాడనమాట. ఆ రీతిగా ఈ గిద్యోనుకు అనేక రీతులుగా సహాయం చేస్తారు. అప్పుడు ఆయన ఈ యోవాసు కుమారుడు కదైనా యోవాషు వచ్చేసి ఆయన తండ్రి గిద్యోను తండ్రి యోవాషు. ఈ యోవాషు ఏం చేస్తా అంటే అక్కడ ఆ బలులు అర్పించటానికి అక్కడ దేవతా స్తంభాలను ఏర్పాటు చేసింటాడు. ఆ దేవతా స్తంభాలను నరికివేసి అక్కడ యెహోవాకు సంబంధించినటువంటి బలిపీఠమును కట్టి రెండవ కోడెను తీసుకొని వచ్చి నరికి ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పిస్తాడు అనమాట. అక్కడ గిద్యోను ఆ యొక్క పని చేస్తాడు. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా మా యొక్క దేవతలను పడగొట్టి నాశనం చేసినది ఎవరు అని చెప్పేసి అక్కడ ఆ గిద్యోను దగ్గరికి వెళ్ళి చంపేయడానికి అక్కడికి వస్తారు. అప్పుడు ఈ యోవాసు వాళ్ళతో ఏమంటా అంటే దేవతలే వాళ్ళు ఎవరైతే ఆ పని చేస్తున్నారో ఆ దేవతలే వాళ్ళ పని వాళ్ళను పట్టుకుంటది, మీకెందుకు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఆ గిద్యోను మళ్ళా యెహోవాను పరీక్షించటానికి ఒక సూచన నాకు కనపరచుమా అని చెప్పేసి దేవుని ప్రశ్నించినప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలును రక్షించనుద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేలంతయు ఆరియుండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడిన ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీలను నా మూలముగా రక్షించదనని చెప్పేసి అక్కడ దేవుణ్ణి పరీక్షిస్తున్నాడు. అంటే దేవుణ్ణి శోధిస్తున్నాడు ఈ గిద్యోను. ఏమంటున్నాడు, నేను కలంలో గొర్రెబొచ్చును ఉంచుతాను, ఆ గొర్రెబొచ్చు మాత్రమే ఆ మంచుతోటి తడవాలి, మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశం అంతా తడవకూడదు అని చెప్పేసి అట్లా చేసినట్లయితే నేను ఇశ్రాయేలీలను రక్షించేవాడిగా తయారైతాను అని చెప్పేసి అప్పుడు దేవుణ్ణి పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు ఆ పరీక్ష మరి దేవుడు ఏం చేస్తా అంటే అతడు చెప్పిన రీతిగానే ఆ బొచ్చు మాత్రమే గొర్రె బొచ్చు మాత్రమే తడిచిపోతుంది, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా తడవకుండా ఆ బొచ్చు మాత్రమే తడిచిపోతుంది. మరి అక్కడ వచ్చి మరుసటి రోజు వచ్చి చూసినప్పుడు ఆ బొచ్చు మాత్రమే ఆ మంచుతోటి నిండిపోయి ఆ మంచును ఇట్లా పిండినప్పుడు ఒక పాత్రలోకి పిండినప్పుడు ఆ నీరంతా దాంట్లో పడిపోతుంది అనమాట. అప్పుడు దేవుడు నా మాట విన్నాడని సంతోషించి మళ్ళా నీవేమి కోపగించుకోవద్దు, ఇంకొక మారు నేను ఒకసారి పరీక్షిస్తాను అని చెప్పేసి మళ్ళీ ఇంకొకటి ఏమడుగుతా అంటే ఆ మంచు మాత్రం తడవకుండా చుట్టూ ప్రాంతాలంతా తడిచేటట్లు చేయమని దేవుణ్ణి అడుగుతాడు. అలాగే దేవుడు కూడా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితోనగా ఆ రాత్రి దేవుడు అలాగున చేసెను, నేలంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉంటుందన్నమాట. ఆ రీతిగా ఈ గిద్యోను దేవుణ్ణి పరిశోధిస్తాడు. ఆ రెండు సూచనల ద్వారా ఈ గిద్యోను దేవుని నమ్మి మరి దేవునికి అనుకూలంగా ఇశ్రాయేలీలను గిద్యోనుకు ఇంకొక పేరు కూడా ఉంది, యెరుబ్బయలు. గిద్యోనన్న యెరుబ్బయలన్న ఒకటే. మరి యెహోవా నీతో జనులు ఎక్కువ మంది ఉన్నారు, అప్పుడు యుద్ధానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ గిద్యోను సైన్యము మిద్యానీయుల సైన్యము ఎంతమంది అంటే ఇక్కడ మిద్యానీయుల సైన్యం వచ్చేసి దగ్గర 1,20,000 మంది. ఆ 1,20,000 మిద్యానీయులు అయితే వీళ్ళు ఇశ్రాయేలీల సైన్యము కేవలము 32,000 మంది మాత్రమే ఉన్నారు.
అప్పుడు ఈ 32,000 మందిని మరి వాళ్ళు యుద్ధం చేసినప్పుడు, మిద్యానీయులతో యుద్ధం చేసినప్పుడు ఆ మిద్యానీయులు ఏం చేస్తారు, వీళ్ళను తక్కువ మంది కదా, వీళ్ళు 32,000 మంది, వాళ్ళు చూస్తేనేమో 1,20,000 మంది. మరి ఈ గిద్యోను తన యొక్క సైన్యాన్ని చూసుకొని భయపడుతూ ఉన్నాడు. మేము చూస్తేనేమో 32,000 మంది మేము ఉన్నాము, వాళ్ళు చూస్తేనేమో 1,20,000 మంది ఉన్నారు, వాళ్ళకు చూస్తేనేమో ఒంటెలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మాకు చూస్తేనేమో ఏమీ లేవు అని చెప్పేసి ఈ గిద్యోను అనుకుంటూ ఉంటే, ఈ దేవుడు యెహోవా దేవుడు ఏమంటున్నా అంటే, మీ సైనికులు మీ సైన్యము ఎక్కువగా ఉంది, మరి ఎవరైతే నా బాహుబలము నా రక్షణ కలగజేసుకొని నా మీద అతిశయించుద్రో అని చెప్పేసి దేవుడు అనుకొని, కాబట్టి నీవు ఎవడు భయపడుతూ వణుకుతున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ, కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిస్తున్నాడు. అప్పుడు ఈ గిద్యోను దేవుడు సెలవిచ్చినట్లుగా వారికి ఆ రీతిగానే తెలియపరుస్తాడు. ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళు తిరిగి ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు దాదాపుగా 22,000 మంది అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంటే యుద్ధానికి వెళ్ళటానికి భయపడి అక్కడి నుంచి వాళ్ళందరూ వెళ్ళిపోతాడు. అప్పుడు 32,000 మందిలో 22,000 మంది పోతే కేవలము 10,000 మంది మాత్రమే అక్కడ నిలుస్తారు. నిలిచినప్పుడు ఈ గిద్యోను భయపడుతూ ఉంటాడు. అయినప్పటికీ ఆ దేవుడిచ్చేటటువంటి ధైర్యం ద్వారా ముందుకు సాగుతూ ఉంటాడు. మళ్ళీ దేవుడు ఏం చేస్తా అంటే, ఈ 10,000 మంది కూడా ఎక్కువ మందే కాబట్టి నీవు వారిని శోధించాలా అని చెప్పేసి మరి గిద్యోనుకు తెలియపరుస్తాడు. అప్పుడు ఏమనంటా అంటే, ఒక నది దగ్గరికి వాళ్ళని తీసుకుని వెళ్ళి అక్కడ నీళ్లు త్రాగమని చెప్పు. వారు ఎవరైతే మరి కుక్కలాగా తల వంచి నీళ్ళలో నాలుక పెట్టి నీరు తాగుతారో వాళ్ళనందరినీ ఒకవైపున ఉంచు, చేతులతో పట్టుకొని నీరు తాగే వాళ్ళను ఒకవైపున ఉంచు అని చెప్పేసి మరి ఈ గిద్యోనుకు దేవుడు వివరిస్తాడనమాట. అతడు నీళ్ళ యొద్దకు ఆ జనంను దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వాణిని త్రాగుటకు మోకాలుని కృంగిన ప్రతి వాణిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాలుని కృంగిరి. కాబట్టి ఎవరైతే ఆ కుక్కలాగా గతికినారో వాళ్ళనందరినీ పక్కకు తీయమంటున్నాడు దేవుడు. అప్పుడు ఆ సైన్యంలో నుంచి 10,000 సైన్యంలో నుంచి కేవలము 300 మాత్రమే మిగిలిపోతారు. అంటే 9,700 మంది ఆ ప్రాంతంలో నుంచి అక్కడ వాళ్ళను వెళ్ళిపోమని చెప్తారన్నమాట. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించెదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను, జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిస్తాడు. అప్పుడు ఈ గిద్యోను ఏం చేస్తా అంటే కేవలం ఆ యొక్క 300 మందిని మాత్రమే తీసుకొని యుద్ధానికి పోవుటకు సిద్ధపడుతూ ఉంటాడు. అప్పుడు ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొని అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్ళనంపెను. కానీ ఆ 300 మందిని నిలుపుకొనెను. మిద్యానీయుల దండు లోయలో అతనికి దగ్గరగా నుండెను. కాబట్టి ఈ మిద్యానీయులేమో 1,20,000 మంది, ఈ గిద్యోనుకు సంబంధించి అంటే ఇశ్రాయేలీయులు మాత్రం 300 మంది మాత్రమే ఉన్నారు. మరి ఆ రాత్రి ఏం చెప్తున్నా అంటే దేవుడు, నీవు ఆ మిద్యానీయుల ఉండేటటువంటి చోటికి వెళ్ళి నీవు అక్కడ వారిని
పరీక్షించమని చెప్పేసి అంటాడు. పరీక్షించమని అంటే అప్పుడు గిద్యోను ఒక్కడు వెళ్ళడానికి ఆ మిద్యానీలో ఉండేటటువంటి ప్రాంతానికి వెళ్ళడానికి మరి భయపడుతున్నప్పుడు నీవు పూరాను తీసుకొని అక్కడికి వెళ్ళి నీవు అక్కడ పరీక్షించు, ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా అతడును అతని పనివాడైనటువంటి పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యుద్ధకు పోయిరి. అంటే యుద్ధానికి సిద్ధమై ఉన్నారనమాట వాళ్ళంతా, మిద్యానీయులంతా. మరి తెల్లవారితే యుద్ధము జరుగుతుంది. మరి యుద్ధానికి అందరూ సిద్ధపడి ఉన్నారు. మిద్యానీయులు మరి అమాలేకీయులు తూర్పు వారు లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉన్నారనమాట. చాలా మంది అక్కడ పడుకొని ఉన్నారు. మరి వారి వంటలు సముద్ర తీరంనున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. మరి గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరిస్తున్నప్పుడు ఈ గిద్యోను ఈ పూర దాపున ఉండి వారేమి మాట్లాడుకుంటారో అని చెప్పేసి అక్కడ నిలుచుకొని వాళ్ళేం మాట్లాడుకునేది కనిపెడుతూ ఉన్నారనమాట. మరి అక్కడ ఒక వ్యక్తి ఏమంటున్నా అంటే, నేను ఒక కలగంటిని, అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాని పడగొట్టి తలకిందులు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను. ఏమంట, ఒక యవల రొట్టె మరి ఆ మిద్యానీల దండులోనికి దొర్లుకుంటూ పోయిందంట. దొర్లుకుంటూ పోతే అది ఆ యొక్క గుడారాన్ని పడగొట్టి తలకిందులుగా అయిపోయి ఆ గుడారము తలకిందులుగా పడిపోయినట్లు ఇక్కడ అతనికి కల వచ్చిందంట. మరి ఈ యవల రొట్టె అంటే ఏంటి? ఎవలంటే బార్లీ బియ్యం. ఎవలంటే బార్లీ బియ్యంతో చేసినటువంటి రొట్టె మరి అతని కలలోకి వచ్చింది. ఆ రొట్టె దొర్లుకుంటూ మరి అక్కడ గుడారం పడిపోయేటట్లు చేసింది అని చెప్పేసి తన కలను వివరిస్తూ ఉన్నాడు. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు అని చెప్పేసి ఆ చెలికాడు మరి సమాధానము చెప్పినాడు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగింపబోతున్నాడని ఉత్తరం ఇస్తాడు ఆ చెలికాడు. మరి ఆ గిద్యోను విన్నాడు కదా ఈ కలంతా. విని ఆ కళ వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు మరి అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలు దండులోనికి తిరిగి వెళ్ళి, లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పేసి వారిని లేపుకొని మరి మన ఈ గిద్యోనుకు ఉన్నటువంటి సైన్యం ఎంతమంది అంటే 300 మంది మాత్రమే. మరి 300 మందిని 3 భాగాలుగా చేసినాడు. 100 భాగాన్ని ముగ్గురిగా చేసి 3 దిక్కుల వాళ్ళను పంపించినాడు. మరి పంపించి వాళ్ళ దగ్గర కత్తులు మరి ఉన్నాయంటే ఏమి యుద్ధం చేయడానికి ఏమీ లేవు. వాళ్ళకి ఏమి ఇచ్చినా అంటే, ఈ గిద్యోను ఏమి ఇచ్చినా అంటే ఒక బూరనిచ్చినాడు, వట్టి కుండనిచ్చినాడు, దివిటీలను ఇచ్చినాడు. వాళ్ళు యుద్ధం చేయడానికి ఇవి 3 మాత్రమే ఉన్నాయి. మరి ఈ 3తో యుద్ధం చేయగలుగుతారా ఎవరైనా? ఎవరు కూడా చేయలేరు. కానీ దేవుడు వీరికి బూరను, వట్టి కుండను, మరి ఆ కుండలలో దివిటీలను మాత్రమే అక్కడ వారికి ఇచ్చినాడు. వాటిని మాత్రమే తీసుకొని మరి ఈ 300 మందిని 3 భాగాలుగా చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క సైడ్ పంపించినాడు. అంటే 3 దిక్కుల 100 మందిలాగా 3 దిక్కుల వారిని పంపించి తను ఒక దిక్కులో ఉండి మరి వారితో పాటు ఏమంటున్నా అంటే, నేను చేయనట్లు మీరు చేయవలెను, నేను ఏం చేస్తానో మీరు కూడా అదే చేయవలెను. నేనును నాతోనున్న వారందరూ బూరలను ఊదినప్పుడు మీరును దండుపాలెమంతటి చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయమని కేకలు వేయవలెనని చెప్పేసి తన యొక్క సైన్యానికి చెప్పి ఉన్నాడు.
మరి అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోను అతనితోనున్న 100 మందియు దండుపాలెము కొట్టుకునుకు పోయి బూరలను ఊది తమ చేతులలోనున్న కుండలను పగలగొట్టిరి. మరి ఆ బూరలు ఊదినప్పుడు వాళ్ళు కూడా మిద్యానీయులు కూడా మరి ఆ యొక్క యుద్ధానికి వాళ్ళు సిద్ధపడినారు. ఆ యుద్ధంలో పాల్గొనడానికి వాళ్ళు కూడా సైన్యంతో ముందుకు వస్తున్నారు. మరి వీళ్ళు 300 మంది కూడా ముందుకు సాగుతూ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే బూరలను ఊదినప్పుడు అంతమంది ఒకేసారి బూరలు ఊదేసరికి వీళ్ళల్లో భయం పుట్టుకొచ్చి మూడు గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతిలో ఊదులను బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గం అని కేకలు వేస్తూ మరి యెహోవాకు గిద్యోనుకును విజయం అని కేకలు వేస్తూ ముందుకు సాగడం జరిగింది. అప్పుడు ఆ మిద్యానీయులు కూడా ముందుకు వస్తున్నారు. మరి ఎప్పుడైతే వీళ్ళు బూరలు ఊదినారో ఆ బూరల శబ్దానికి వాళ్ళు భయపడుతూ మరి ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయచ్చు పారిపోవడం జరిగిందనమాట. అప్పుడు ఏం చేస్తా అంటే దేవుడు వారిలో ప్రతి వాడును తన చోటు నుండి చుట్టూ నిలిచిండు వారును ఒకరికొకరు వాళ్ళే చంపుకునేటట్లు దేవుడు చేసినారు. ఆ 300 మంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదికి తిప్పెను. అంటే వాళ్ళే పోడ్చుకొని చావడము, చనిపోయేటట్లు వాళ్ళే యుద్ధం చేస్తున్నట్లు మరి అక్కడ దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి వాళ్ళే అక్కడ చనిపోతున్నారు. కొంతమంది చూస్తేనేమో పారిపోతున్నారు. మరి లాస్ట్ కు ఈ నఫ్తాలి, ఆషేరు, మనస్సే వీళ్ళు బాగా గట్టిగా నిలబడి మరి మిద్యానీయులను తరుముకుంటూ ఈ గిద్యోను ఎఫ్రాయిమీల మన్య దేశమంతటిని దూతలను పంపి మిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి బేత్పారు వరకు వాగులను యోర్దానును వారి కంటే ముందుగా పట్టుకొనుడని చెప్పి ఉండెను గనుక ఎఫ్రాయిమీలందరూ కూడుకొని బేత్పారా వరకు వాగులను యోర్దానును పట్టుకొని ఒరేబును జేయేబును అనే ఇద్దరిని పట్టుకొని ఒరేబును బండ మీద ఒరేబును చంపేసినారు. జేయేబు ద్రాక్ష తొట్టి మీద జేయేబును చంపివేసి మరి ఆ మిద్యానీయులను తరుముకుంటూ పోయి మరి ఆ ఒరేబు జేయేబు తలలను యోర్దానవతలకి తీసుకొని వెళ్ళి ఆ గిద్యోనుకు వారి యొక్క తలలను అప్పగించడం జరిగింది. ఈ రీతిగా దేవుడు ఏర్పాటు చేసుకొని మరి వారిని మరి ఇశ్రాయేలీలను మిద్యానీయుల చేతుల నుంచి తప్పించి వారిని ఓడిపోయేటట్లు చేసినాడు. మరి అంతేకాకుండా వారికి లొంగిపోయి మరి పారిపోవడం కూడా జరిగింది. ఈ మట్టి కుండ మరి బూర, దివిటి ఈ మూడింటిని వాళ్ళు తీసుకొని మరి దేవుని యొక్క ఉగ్రతను వాళ్లకు వినపడేటట్లు చేసి ఆ బూరలు ఊదినప్పుడు మరి ఆ బూర అనేది ఒక ప్రకటన, దివిటి అనేది ఒక వెలుగు, మట్టి కుండ అనేది నేను. అంటే ఆ మట్టి కుండను పగలగొట్టినారు. నేను అనే స్వార్థం అనేది పగలగొట్టేసి ప్రకటన వెలుగును చూపించినట్లు మనము ఈ యొక్క అధ్యాయం ద్వారా మనము తెలుసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ దేవుడు ఎలాంటి వాళ్ళను ఏర్పాటు చేసుకున్నాడంటే పిరికి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి పిరికి వారిని మరి చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు మనకు బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. మరి అనేకమైనటువంటి సంఘటనలు బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. వర్తమాన, భూత, భవిష్యత్ కాలానికి ఈ బైబిల్ గ్రంథము సరిపోతుందని మనం గుర్తు చేసుకోవచ్చు. మరి దేవుని మాటలు మనలను వెలిగిస్తాయి. మరి దేవుని మాటలు ద్వారా
వారు ఏ రీతిగా అయితే ఆ యొక్క బుర్రను పట్టుకొని ఆ వెలుగును చూపిస్తూ మరి వారికి మిథ్యానీలకు వారు ఎదురుగా వెళ్ళి వారిని ఏ రీతిగా అయితే ఓడించుటకు శక్తి ఇచ్చాడో దేవుడు, అదే రీతిగా దేవుని మాటలు మనను వెలిగిస్తాయి. జ్ఞానం లేని వారికి జ్ఞానము కలిగిస్తాయి. మీరు జ్ఞానం లేని వారై ఉండక జ్ఞానం కలిగిన వారే బ్రతికి ఉండండి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. వయసు పెరిగే కొద్దీ ఏమొస్తుందంట? జ్ఞానం వస్తుంది. వయసు పెరిగే కొద్దీ జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానము ఈ లోక సంబంధమైనది. దేవునికి సంబంధించినటువంటి జ్ఞానము మహోన్నతుని జ్ఞానం అని చెప్పవచ్చు. మహోన్నతుడు అంటే మహా ప్లస్ ఉన్నతుడు, మహోన్నతుడు. మహా ప్లస్ ఉన్నతుడు, మహోన్నతుడు. ఏ సంధి అవుతుంది? గుణసంధి. గుణసంధి. కాబట్టి మహా ప్లస్ ఉన్నతుడు, మహోన్నతుడు. కాబట్టి గుణసంధికి సంబంధించింది కాబట్టి గుణమును తెలిపేదిగా కూడా ఉంటుందన్నమాట. మహోన్నతుని విద్య జీవించే సామర్థ్యాన్ని ఇస్తుంది, బ్రతకడం చూపిస్తుంది, జీవితంలో ఒక విజేతగా చేస్తుంది. కాబట్టి ఈ రీతిగా ఈ మిథ్యానీల చేతిలో నుంచి దేవుడు మరి వారిని తప్పించి వారిని రక్షించి మరి వారిని సమర్థులుగా చేసి దేవుని యందు మరి వారు తిరిగి దేవుని నమ్ముకొని దేవుని యందు విశ్వాసంతో బ్రతకాలని దేవుడు ఎట్లయితే ఆశించినాడో ఆ రీతిగానే ఇశ్రాయేలును మరొకసారి దేవుడు కాపాడి వారిని రక్షించినాడు. ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆమేన్. అక్క. ప్రేమలత అక్క. అమ్మా ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ లార్డ్ అక్క. అక్క విజ్ఞాపన ప్రార్థనలో ప్రైజ్ లార్డ్. అమ్మా మా పెద్ద అబ్బాయికి ట్రిపుల్ డిగ్రీలో జూన్ 4th ఇంటర్వ్యూ ఉందక్క. అమ్మా అదొకటి. మా ఒక సంవత్సరం నుంచి పొలంది ఒకటి ఎన్ఓసి రావాలంట మా అన్నకి. అమ్మా పొలం సంబంధించిన ఎన్ఓసి. ఇంకొకటి ఇంటి పైన హౌస్ స్టార్ట్ చేస్తామక్క. కొంచెం దాని లోన్ విషయము కొంచెం ప్రాబ్లం. సరే మంచిది. మిగతా వాళ్ళ కొంచెం ప్రేమ అక్క వందనాలమ్మా. వందనాలమ్మా. కొద్దిగా అశ్రిత అని ఇంతకుముందు ఒక అమ్మాయి వీడియో చూడు, అమ్మాయి భర్త చనిపోయిందే, ఆ, అశ్రిత అని మన చర్చిలో అమ్మాయి. అవునమ్మా. వాళ్ళ ఇంటికి పోవాలనుకుని పోలేకపోదు. వాళ్ళ అమ్మకు కొద్దిగా అవునవునమ్మా. బాగాలేదు. కుమారి అని వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మకి బాగాలేదమ్మా. బాగలేదు వాళ్ళ అమ్మకు. కొద్ది బెడ్ రిడెన్ లాగా ఉంటుంది. స్కిన్ ప్రాబ్లం వచ్చిందంట. అయ్యో దాని కొరకు ప్రేయర్ చేయమని చెప్పినారు. సరే తర్వాత ఇంకొకటి మనీష్ అని మా తమ్ముడు ఉన్నాడు. అమ్మా. ఆ అబ్బాయికి కొద్దిగా కోర్టులో ఇంతవరకు 35 ఏళ్ళు అయింది, ఇంకా తీర్పు రాలేదు. డెక్స్టర్ అబ్బాయి కావడం లేదు. దాని కొరకు కోర్టులో తీర్పు. సరే సరే మా అమ్మాయి మ్యారేజ్ అక్క మా పాప మా అమ్మాయి మ్యారేజ్ కొరకు కూడా ఉంది. సరే అక్క మా పాప పీజీ ఎంట్రన్స్ అమ్మా. మంచిది మంచిది. ప్రేమ. అక్క వందనాలమ్మా. వందనాలమ్మా. మా బావగారి కోసం చేయమ్మ. జయరాజు. చేస్తాను. సరే అంటే ఇంకా అట్లే ఉన్నారు, కొంచెం రెస్పాండ్ అవుతున్నారు, కానీ ఇంకా పూర్తిగా కావటంలా. సరే తర్వాత మా మనవాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోమ్మా ప్రేయర్లు. సరే సరే అక్క మంచిది. ఓకే అమ్మా. అమ్మా. ప్రార్థన చేసుకున్నామ్మా. ప్రేమ అక్క అక్క వందనాలు అక్క. సవిత కోసం ప్రేయర్ చేయండి. సబిత సవిత సరిత సబిత సబిత అక్క. వాళ్ళు ప్రేయర్ కోసం అడిగినారు. వాళ్ళు అమ్మాయికి కొంచెం బాగా ఇన్ఫెక్షన్ ఉండింది. అక్క మీ ప్రేయర్లో పెట్టండి అని అన్నారు. సబిత కోసం ప్రేయర్ చేయండి. సరే అక్క మంచిది. ప్రార్థన చేసుకున్నామ్మా. పరిశుద్ధమైన ప్రేమ కలిగిన మా తండ్రి, పగలంతా కాచి కాపాడి భద్రపరిచి ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఈ మధ్యరాత్రి వేళ తండ్రి మీ పాద సన్నిధిలో చేరి మీ పాదదాసరాండ్లము మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి
మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి నీ దాసురాండ్లమైన మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. కనికర స్వరూపుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, ఉన్నవాడ అనువాడ, ఆది అంతంనైన దేవ, అల్ఫా ఉమేగా అన్న దేవ, మీకు స్తోత్రం నాయన. వేల్పులలో మీ వంటి వారెవరు? పరిశుద్ధతను బట్టి మీరు మహనీయులు, స్తుతికీర్తను బట్టి పూజ్యులు, అద్భుతములు చేయవారు తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. కరుణామేడ, దయామేడ, జీవల్ నాయన, జీవాధిపతి నీకు స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభ, మారని ప్రభ, మారపులేని ప్రభ, నీకు స్తోత్రం నాయన. మా కొండ, మా కోట, మా ఆశ్రయదుర్గమ, మా రక్షణకర్త, మా విమోచనకర్త, మా శృంగమా, మా శైలమా, మా గానమా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవాది దేవుడవు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు అయినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయా దయతో మమ్మల్ని అందరినీ క్షమించండి. మా పాపములను తండ్రి కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి నాయన. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారం తండ్రి, నీ పవిత్రమైన రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి నాయన. మా ప్రార్థనకు తండ్రి నాయన, మీకును మాకును అడ్డు రాకుండా మా పాపములను దూరపరచండి తండ్రి నాయన. మా పాపములన్నిటినీ మీ వీపు పైన వేసుకున్నానన్నారు, సముద్ర అగాధంలో పడవేసినానన్నారు ప్రభా. నేనన్నిటినీ జ్ఞాపకం చేసుకోనన్నారు. అవును ప్రభా, మేము చేసినటువంటి పాపాలను మేము ఒప్పుకుంటే ప్రభా, వాటిని మీరు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని మీరు వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు తండ్రి, మీకు వందనాలు. మా పాపములను ప్రభా మేము ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభా, అయా వాటిని అనుసరించకుండా వాటిని తండ్రి నాయన అయా జ్ఞాపకం చేసుకోకుండా మాకును సహాయం చేయమని సందరూ ప్రార్థన చేస్తున్నాం. ఒకరికొకరం ప్రభా క్షమించుకుంటూ, ఒకరికొకరం గౌరవించుకుంటూ, ఒకరికొకరం ప్రభా లోబడి తండ్రి, ఒకరినొకరం తండ్రి ప్రేమించుకుంటూ ఈ లోకంలో తండ్రి మేమందరము జీవించడానికి మాకు సహాయం చేయమని సందరూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు అనేక మేళ్ళు మా జీవితాల్లో, మా కుటుంబాల్లో చేసినారు తండ్రి, మీకు స్తోత్రం నాయన. మీరు చేసినటువంటి ప్రతి మేలుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను స్వామి. దేవా తండ్రి నాయన, ప్రపంచం కొరకు, దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు, జిల్లాల కొరకు, మండలాల కొరకు, గ్రామాల కొరకు, వాటిని పరిపాలించే అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి తండ్రి నాయన. వారు అయ్యా నీతిగాను, న్యాయంగాను, యథార్థంగాను తండ్రి వారి పరిపాలన చేయడానికి సహాయం చేయమని సందరూ ప్రార్థన చేస్తున్నాను ప్రభ. మా డయాసిస్ కొరకు తండ్రి, బిషప్ గారి కొరకు, బిషప్ అమ్మ గారి కొరకు, ఆఫీస్ బేరర్స్ అందరి కొరకు, మా సంఘాల కొరకు, మా సంఘ కాపర్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభ. దేవా తండ్రి నాయన, మా సంఘంను తండ్రి నాయన మీరు తండ్రి నాయన దీవించండి, ఆశీర్వదించండి అయా, రక్షణలోనికి నడిపించండి తండ్రి నాయన. అవును ప్రభా, ప్రతి ఒక్కరము ప్రభా తండ్రి నాయన రక్షణలోకి నడుచున్నట్లు మా కాపర్లు మమ్మల్ని తండ్రి సరైన తండ్రి నాయన పద్ధతిలో మేపటానికి సహాయం చేయమని సందరూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి, సంఘ కాపరి అయినటువంటి ప్రభా నాయన కాంతారావు బాబు గారిని మీరు ముట్టినారు, తాకినారు, స్వస్థత దయచేసినారు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి బాబును కూడా మీరు అద్భుతంగా తండ్రి బాల్యం నుండే కాపాడుతున్నారని తండ్రి నీ దాసుని సాక్ష్యం ద్వారా విని ఉన్నాం. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవా ప్రభా, ఈ యొక్క గూగుల్ మీట్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రతి బిడ్డ ప్రభా తండ్రి మిమ్మల్ని ఆనుకుని జీవిస్తుండగా మీరు సహాయం చేస్తున్నారు, మీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని దీవించినారు ప్రభా, ఆశీర్వదించినారు, అనేక మేళ్ల చేత తృప్తిపరిచినారు. అవును తండ్రి నాయన అయ్యా, అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును ప్రభా దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి నాయన, మేము తండ్రి అనాథల కొరకు ప్రార్థన చేస్తున్నాం, విగ్రహారాధికుల మారు మనసు కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం చేయండి నాయన. విగ్రహారాధికులు చూడలేవు, వినలేవు, మాట్లాడలేవు, అటువంటి విగ్రహాలకు పూజ చేస్తున్నారు ప్రభా. జీవం కలిగిన దేవుణ్ణి, జీవాధిపతివైన మిమ్మల్ని తండ్రి నాయన తృణీకరించి ఉన్నారు స్వామి. సహాయం చేయండి. మీరు ఒకరోజు వారిని మారుస్తారు, మీ రాజ్యంగా మీ యొక్క సొత్తుగా చేసుకుంటారు. ఆ విశ్వాసంతో, నిరీక్షణతో ఉంటున్నాం స్వామి. అయ్యా మీరు సహాయం చేసి నడిపించే గొప్ప దేవుడు ప్రభా, మీకు వందనాలు. అదేవిధంగా తండ్రి నాయన అయ్యా తండ్రి, ఉద్యోగాలు లేని వారి కొరకు, వివాహాలు కాని వారి కొరకు, అదేవిధంగా తండ్రి గర్భిణీ స్త్రీల కొరకు, గర్భఫలం లేని వారి కొరకు అయ్యా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, నడిపించండి. బాలింతల కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి అయ్యా. ఈ ఎండాకాలంలో వృద్ధుల కొరకు, పసిపిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం చేసి నడిపించమని సందరూ ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, పడిపోకుండా, చెడిపోకుండా ప్రభా యవనస్తులు ప్రభా తండ్రి నాయన అయ్యా మీ అందు భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి. అనేకమైనటువంటి యవనేచ్ఛలకు లోనై ప్రభా పిల్లలు తల్లిదండ్రులకు తండ్రి నాయన ఎంతో దుఃఖం కలిగించే వారుగా ఉంటున్నారు. అటువంటి వారిని బట్టి మీకు తండ్రి ప్రార్థన చేస్తున్నాం.
అయ్యా తండ్రి కుటుంబాల్లో ఆదరణ దయచేయండి, కుటుంబాల్లో తండ్రి నెమ్మది దయచేయండి. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. దయతో తండ్రి నాయన కనికరించి కాపాడు రక్షించమని సందులో ప్రార్థన చేస్తున్నాను ప్రభ. దేవా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. చిన్న పని వారి మొదలుకొని పెద్ద పని వారి వరకు ప్రతి ఒక్కరిని వారి వారి పనుల్లో వారి వారి తండ్రి నాయన అయా ప్రభ చేర్చున్నటువంటి ఆ యొక్క తండ్రి ఉద్యోగాల్లో మీరే తండ్రి నాయన ప్రతి ఒక్కరిని అయా ఏ విధంగా వారి పనిలో నీతిగా న్యాయంగా ఉండాలో వారందరినీ సక్రమంగా నడిపించే తండ్రి ఒక నావికుడిగా మీరు ఉంటున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. అయ్యా మీరే సహాయం చేసి నడిపించమని సందులో ప్రార్థన చేస్తున్నాను ప్రభ. దేవా తండ్రి నాయన ఈ గూగుల్ మీట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సహోదరిని కుటుంబాన్ని మీరు అయా తండ్రి నాయన దీవించి ఆశీర్వదించి అయా మీరు తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారి కొరతల్లో వారి ఇరుకుల్లో మీరు తండ్రి విశాలత కలగజేసి నడిపిస్తూ ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు. హెప్సిబక్క సాక్ష్యాన్ని బట్టి వందనాలు. దేవాని కుమార్తెకు మీరు తండ్రి ఆయా ఒక యవనస్తుని వలె కనపడి ఆయా దారిలో తోడయుండి ఆమెను తండ్రి ఇంటి వరకు తీసుకొని పోయినారని అవును తండ్రి. ఆ విధంగా ప్రతి ఒక్కరికి ఎన్నో రకాలుగా మీరు తండ్రి నాయన మీ ప్రత్యక్షతను బయలుపరిచి ఉంటారు. అవును ప్రభ. అందుని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. దేవా ప్రభా తండ్రి హెప్సిబక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అక్కకు ఆయురారోగ్యాలు దయచండి. ఆమె కుమారులను మనవరాండ్లను కోడళ్లను ఆమె తల్లిని ప్రతి ఒక్కరిని ఆమె కుటుంబాన్ని అంతటినీ దీవించండి. అక్కకు ఆయురారోగ్యాలు ఇచ్చి నడిపించండి. రక్తాన్ని అభివృద్ధి చేయండి. ఆమె ఉద్యోగరీత్యా సహాయం చేయండి. ఆమె రాకపోకల్లో సహాయం చేసి నడిపించమని సందులో ప్రార్థన చేస్తున్నాను ప్రభ. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు 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 నాయన. కనికరించండి, కాపాడండి, రక్షించండి తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన మెర్సక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. అక్కకు ఆయురారోగ్యాలు దయచేయండి. అక్కను ప్రభా తండ్రి నాయన మీరు అనేక రీతులుగా వాడుకుంటున్నారు. అక్క తండ్రి చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. అవును ప్రభా మీరు అక్కడ సమీపిస్తుండగా ప్రతి ఒక్కరము ప్రభా ఎత్తబడే సంఖ్యలో ఉండాలని అవును ప్రభా మీరు వచ్చినప్పుడు మేము ప్రభా అయా నిరీక్షణతో వేచి ఉండాలని అవును ప్రభా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలని నీ దాసరాలు అనేక మాటల ద్వారా హెచ్చరికలు ఇచ్చినారు ప్రభ. అందుని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు. అక్క ఆయురారోగ్యాలు ఇచ్చి నడిపించండి. అక్క కుమార్తెను అల్లుల్ని మనవన్లను ప్రభ ఇద్దరు మనవన్లను మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆయురారోగ్యాలు ఇవ్వండి. అయ్యా మీ పరలోక జ్ఞానం చేత బిడ్డలను నింపండి. అయ్యా మీ యొక్క పనిముట్లుగా పిల్లలను వాడుకోండి ప్రభ. అవును తండ్రి నాయన నీ దాసరాలు కుటుంబంలో ప్రభ నీ సేవకులు లేపబడాలి. అవును తండ్రి ఇద్దరు మనవరాండ్లు ప్రభ మీ యొక్క సేవ చేయడానికి సహాయం చేసి నడిపించమని సందులో ప్రార్థన చేస్తున్నాను. వారు తండ్రి చదువుకొంచుండగా మీ పరలోక జ్ఞానం చేత నింపండి. అయా చదువుకొంచుండగా తెలివి దయచేయండి, జ్ఞానం దయచేయండి, వివేకం దయచేయండి, సహాయం చేయమని సందులో ప్రార్థన చేస్తున్నాను ప్రభ. దేవా తండ్రి నాయన కుమార్తెను తండ్రి అయా మీరు కొడుకు మాదిరి నీ దాసరాలకు నిలబెట్టినారు. అందరి బట్టి వందనాలు. జాస్లెక్కను కూడా మీరు తండ్రి ఆరోగ్యంతో నింపినారు. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. అక్క యొక్క బావగారు ప్రభ జయరాజ్ అన్న గారిని బట్టి మీకు వందనాలు. అయ్యా హాస్పిటల్లో తండ్రి నాయన అనారోగ్యం చేత ఉన్నప్పుడు మీరు ముట్టినారు, తాకినారు, స్వస్థత దయచేసినారు. సంపూర్ణంగా తండ్రి నాయన అయ్యా విడుదల దయచేయండి. సంపూర్ణంగా మీ దాసుని ముట్టండి. అయా కుటుంబంలో తండ్రి చేరి సంతోషంతో ఆనందంతో అయా వారు మిమ్మల్ని గణపరచడానికి మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేసి నడిపించమని సందులో ప్రార్థన చేస్తున్నాను. మా ప్రార్థన స్తుతి ప్రార్థనగా మార్చమని సందులో ప్రార్థన చేస్తున్నాను ప్రభ. సహాయం చేసి నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభ సునీత కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాను. నీ దాసరాలు ప్రభ ఈ విధంగా అనేకులకు తండ్రి ఒక అయా మమ్మల్ని ఆత్మీయతలోనికి నడిపించడానికి ఈ యొక్క తండ్రి నాయన గూగుల్ మీట్ ద్వారా మమ్మల్ని అందరినీ సమకూర్చి తండ్రి ఈ విధంగా మేమంతా కలిసి మిమ్మల్ని గణపరచడానికి నీ దాసరాలకు ఇచ్చినటువంటి జ్ఞానం కొరకే వందనాలు. ఆమె ఉద్యోగంలోను ఆమె ఇంటి పనిలోను ప్రభా మీరు సహాయం చేసి నడిపిస్తున్నారు. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. అన్నగారిని బట్టి వందనాలు. చేసినటువంటి ఉద్యోగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇద్దరికి ఆయురారోగ్యాలు ఇచ్చి నడిపించమని సందులో ప్రార్థన చేస్తున్నాను ప్రభ. తండ్రి పెద్ద కుమార్ని ఇంటర్వ్యూ విషయంలో సహాయం చేయండి. నీ దాసుడు ప్రభ తండ్రి నాయన ఏదైతే ప్రభ అయా కోరుకుంటున్నాడో అవును ప్రభ ఆ కోరికను మీరు సిద్ధింప చేయండి. ఆలోచన యావత్తు సఫలపరచండి. అయ్యా నీ దాసుడు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనను ఆలకించండి. అయ్యా గూగుల్ మీట్లో కూడా ప్రభ ప్రతిరోజు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభ. మీరు చూస్తున్నారు, సహాయం చేసి నడిపించమని నీ దాసుని పక్షాన మీరు నిలబడమని
ఈ దాసుని తలగా ఉంచమని సందులో ప్రార్థన చేస్తున్నాను స్వామి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అదేవిధంగా ఇంటి పైన తండ్రి నాయన ఆ యొక్క తండ్రి మరి యొక్క తండ్రి ఇల్లు కట్టాలని ఉండగా ప్రభా లోను శాంక్షన్ కావడానికి లోన్ తండ్రి నాయన అయా వారు పెట్టుకున్నటువంటి ఆ యొక్క లోన్ను ప్రభా మీరు తండ్రి ఆ యొక్క అధికారులతో మీరుండి అయ్యా వీరు వెళ్ళినప్పుడు వీరికి సహాయం చేసే దూతలను మీరు ముందుంచి సహాయం చేసి నడిపించమని సుందర ప్రార్థన చేస్తున్నాను ప్రభా. పొలం విషయంలో కూడా మీరు సహాయం చేయండి. అవును ప్రభా. అయా తండ్రి నాయన మీరే అవును తండ్రి అనేక రకాలుగా పొలాల సమస్యల చేత తండ్రి అయా ఉంటున్నాం తండ్రి. వారి సునీత కుటుంబంలో కూడా తండ్రి నాయన ఆ పొలం సమస్యను మీరు తీర్చండి. పొలం సమస్యను తండ్రి నాయన మీరు తీర్చి మీరు సహాయం చేసి నడిపించమని సందరూ ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవా తండ్రి వారి అమ్మను కూడా తండ్రి మీరు ముట్టి తాకి స్వస్థ దయచేయమని సందరూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి. వచ్చినటువంటి ప్రతి సమస్యను కొట్టివేయండి తండ్రి. యేసునామమున ప్రభ ప్రతి సమస్యను కొట్టివేసి సహాయం చేసి నడిపించమని సందులో ప్రార్థన చేస్తున్నాను. తోడయండి, కాచి కాపాడి భద్రపరచమని సందులో ప్రార్థన చేస్తున్నాను ప్రభ. అదేవిధంగా ఏస్తరమ్మ కుటుంబాన్ని బట్టి వందనాలు. నిదాస్త్రాలు ప్రభ తండ్రి నాయన అయ్యా చెప్పినటువంటి ఆయా ప్రార్థన విన్నపములను బట్టి మీకు వందనాలు. అస్మిత వారి అమ్మను జ్ఞాపకం చేసుకోండి. అస్మిత అమ్మకు ఉన్నటువంటి ఆ యొక్క అనారోగ్యాన్ని ముట్టండి, తాకండి, స్వస్థత దయచేయండి. అవును తండ్రి, బిడ్డ భర్తను కోల్పోయి తండ్రి నాయన ఉంటుండగా బిడ్డకు ఆదరణ దయచేసినారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరే సహాయం చేసి నడిపించండి. అక్కగారి మరిది కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఏ యొక్క అయ్యా తండ్రి ఆ యొక్క ఇరుకులో ఉంటున్నాడో అయ్యా మీరు తోడయిండండి. ఆ సమస్యను కొట్టివేయండి. ఆ సమస్య నుంచి విడుదల దయచేయండి. అయ్యా మీరే సహాయం చేసి నడిపించమని సందులో ప్రార్థన చేస్తున్నాను. కుమార్తె కుమారుని వివాహ విషయాల్లో మీరు సహాయం చేయండి. మీరే తోడయండి, నడిపించి నీ దాసరాల పక్షాన మీరుండండి. యజమానుడుగాను ప్రభా తండ్రి నాయన తండ్రిగాను తల్లిగాను ఉండి మీరు సహాయం చేసి నడిపించమని సందులో ప్రార్థన చేస్తున్నాను. అక్క కాయరారోగ్యాలు ఇచ్చి నడిపించండి, సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా తండ్రి నాయన మనోరంజన అక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరే తండ్రి సహాయం చేయండి. అక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినారు. బిడ్డను, మనవరాన్లను, హల్లుని మీరు కనికరించి కాపాడి రక్షిస్తున్నారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దీవించిన విధానాన్ని బట్టి వందనాలు. దేవా తండ్రి సార్ గారికి కూడా ఆయురారోగ్యాలు నడిపిస్తున్నారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయన అయా తబిత గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ దాసరాలు తండ్రి చెప్పినటువంటి విజ్ఞాపనను మీరు జ్ఞాపకం చేసుకోండి. అవును తండ్రి నాయన నీ దాసరాలకు కావాల్సినటువంటి ఆయురారోగ్యాలు ఇచ్చి నడిపించండి. ఆమె కుటుంబంలో ఏ సమస్య, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది ఉందో మాకైతే తెలియదు. మీరు సమస్తమును ప్రభా తండ్రి చక్కబెట్టి కాచి కాపాడి భద్రపరిచే దేవుడు. మీ పాదంలో చెంత పెడితే ప్రభా మీరు దాన్ని తండ్రి అయ్యా చూస్తారు. మీరు చూసి సహాయం చేస్తారు ప్రభా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. సహాయం చేసి నడిపించమని సందర్భంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అదేవా నా తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు నాయన. అదేవిధంగా తండ్రి నాయన టూర్ది మేరే మా కుటుంబాన్ని బట్టి వందనాలు. దాసరాల కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించినారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. సార్ని బట్టి అక్కను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వారి ఉద్యోగాల్లో మీరు దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీ వందనాలు ప్రభా. పెద్ద కుమార్తె పీజీ విషయంలో మీరు సహాయం చేయండి. దాసరాన్లు ప్రభా ఇద్దరు కుమార్తెలు డాక్టర్లుగా ఉంటుండగా మీరు సహాయం చేసినారు, తలగా ఉంచినారు. మీకు వందనాలు దేవా తండ్రి. బిడ్డలు ప్రభా పై చదువులు చదువుకోవాలని తండ్రి వారు చదువుచుండగా వారి యొక్క తండ్రి నాయన చదువంతట్లో మీరు తోడైండండి అయా. జ్ఞాపకము ఉంచుకొని ప్రభా ఏ ప్రశ్నలు అయితే వస్తాయో ఆ ప్రశ్నలు తండ్రి చక్కగా అయా ప్రభా మీరు జ్ఞాపకంలోనికి తెచ్చి బిడ్డ తండ్రి పరీక్ష రాసి అయా ఉత్తీర్ణురాలై తండ్రి మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తల్లి ప్రార్థనను బట్టి అయా నిదాసరాలు ప్రార్థన బట్టి నిదాసుని ప్రార్థనను బట్టి ఆ కుటుంబ జీవితాన్ని బట్టి ప్రభా మీరు దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను స్వామి. మీరే సహాయం చేసి నడిపించండి. దూరదేశంలో ఉన్నటువంటి కుమార్తెను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేసి నడిపించమని సందులో ప్రార్థన చేస్తున్నాను. దేవా మీకు వందనాలు, ఆయురారోగ్యాలు ఇచ్చి నడిపించమని సందులో ప్రార్థన చేస్తున్నాను. కుమారుని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఏ చదువైతే చదువుకుంటున్నాడో తండ్రి ఆ చదువంతట్లో మీరు తోడైండండి. మీరే సహాయం చేసి నడిపించమని సందులో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయా తండ్రి సునంద కుటుంబాన్ని బట్టి వందనాలు. బిడ్డను తండ్రి నాయన కొడుకును అయా చదువులో మీరు తోడైండి నడిపించినారు. వారి ఉద్యోగ విషయాల్లోనూ తండ్రి వారి వివాహ విషయాల్లోనూ కూడా తోడైండి నడిపించి సహాయం చేయమని సందులో ప్రార్థన చేస్తున్నాను. సునందాకు కూడా ప్రభా తండ్రి నాయన ఆయురారోగ్యాలు ఇచ్చి నడిపిస్తున్నారు.
కుటుంబాన్ని ప్రభా మీరు దీవించినారు. అన్నకు ఆయురారోగ్యాలు ఇచ్చి అన్న ప్రయాణాల్లోనూ సహాయం చేసి నడిపిస్తున్నారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ దాసురాలు కూడా ఆత్మీయంగా తండ్రి ఎదగాలని, ఆత్మీయంగా తండ్రి నాయన ఉన్నత స్థితికి చేరుకోవాలని నీ దాసురాలు ఎంతో ఆశపడుతుండగా నీ దాసురాల ఆశను తండ్రి నాయన తీర్చే దేవుడు మీరు సహాయం చేసి నడిపించమని సందులో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. శోభక్క కుటుంబాన్ని బట్టి వందనాలు. తండ్రి నీ దాసురాలు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు. అవును ప్రభా తండ్రి, ఎన్నిక లేని వారిని మీరు ఎన్నిక చేసుకుంటారని. అవును ప్రభా, మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క ఓర్నాన్ని బట్టి తండ్రి నాయన, అదేవిధంగా గిద్యోను బట్టి ప్రభా మీరు నేర్పించినటువంటి ప్రతి పాఠాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సహాయం చేయండి. మేము కూడా వాక్యానుసారంగా జీవించడానికి మాకు సహాయం చేసి నడిపించమని సందులో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. భాస్కరాన్ని ముట్టండి, తాకండి, స్వస్థత దయచేయండి. భాస్కరానికి సంపూర్ణ స్వస్థత దయచేయండి తండ్రి. ఎంతో మంచివాడు ప్రభా అన్న. అవును నాయన తండ్రి, అయ్యా నీ దాసుడు మంచంలో ఉంటున్నాడు. అవును ప్రభా తండ్రి నాయన, మీరు తండ్రి నాయన ఎందుకు తండ్రి ఆ విధంగా నీ దాసుడిని అయ్యా మీరు ఉంచినారో మాకైతే తెలియదు. నీ దాసుని పట్ల మీ చిత్తం ఏమంటున్నదో మాకైతే తెలియదు ప్రభా. మేము ఎందుకు అని అడిగే అంత ధైర్యము మాకు లేదు, మేము అడగలేము తండ్రి నాయన. మీరే ప్రభా అయ్యా నీ దాసుని పట్ల సహాయం చేసి నడిపించమని సందరూ ప్రార్థన చేస్తున్నాను. పాపను బట్టి, సంకీర్తనను బట్టి వందనాలు. సంకీర్తన కూడా తండ్రి నాయన నీటి ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతుండగా తోడైండండి, నడిపించండి, సహాయం చేయమని సందరూ ప్రార్థన చేస్తున్నాను. బిడ్డకు తండ్రి నాయన ఆయురారోగ్యాలు ఇచ్చి నడిపించండి, సహాయం చేయండి. అక్కను కూడా మీరు ముట్టి తాకి స్వస్థత దయచేస్తున్నారు. మీకు వందనాలు ప్రభా. తోడైండండి తండ్రి, సహాయం చేయండి నాయన. అదేవిధంగా తండ్రి రాణి ఎస్తరమ్మను బట్టి వందనాలు. దాసరాలను తండ్రి నాయన మీరు దీవించి ఆశీర్వదించినారు. అయ్యా తండ్రి అన్నకు కూడా ఆయురారోగ్యాలు ఇచ్చి నడిపిస్తున్నారు. మీకు వందనాలు. నీ దాసరాలు ప్రభా అనంతపురం జిల్లాలో పనిచేస్తుండగా ప్రభా తండ్రి నీ దాసరాల పక్షాన మీరుండండి. అయ్యా తండ్రి కష్టం లేకుండా ఆ బిడ్డ సమయోచితంగా తండ్రి తన ఉద్యోగాన్ని చేసుకుంటూ ప్రభా అయా ఇచ్చినటువంటి ఆ యొక్క కృపకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ దాసరాలు నిలబెట్టినారు వేరే జిల్లాలో ప్రభా. మీరు సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి తండ్రి. అయా ఉన్నటు తోటి తండ్రి నాయన ఉద్యోగస్తులను తండ్రి నాయన ఉద్యోగస్తులు అక్కకు సహాయం చేయనట్లు, అక్కకు తోడ్పడినట్లు సహాయం చేసి నడిపించమని సందులో ప్రార్థన చేస్తున్నాను. కుమార్ని బట్టి వందనాలు. కుమార్నికి సంపూర్ణంగా తండ్రి మీరు నాయన సహాయం చేయండి. కుమారుని పక్షాన విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. అనేక రోజుల నుంచి కుమారుని పక్షాన విజ్ఞాపన చేస్తుండగా మా విజ్ఞాపన ఆలకించి కుమార్ని స్వస్థపరుస్తున్నారు, కుమార్ని అయా స్థిరపరుస్తున్నారు, బలపరుస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా తండ్రి మిగతా కుమారులను బట్టి, కోడలను బట్టి, మనవరాలను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అమ్మగారి తల్లిని బట్టి, చెల్లెలను బట్టి అయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అమ్మ రక్త సంబంధికులందరినీ మీరు దీవించినారు, ఆశీర్వదించినారు తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. సహాయం చేయండి. నీ దాసరాలు ప్రభా తండ్రి నాయన ఉద్యోగరీత్యా సహాయం చేసి నడిపిస్తున్నారు. అవును తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అదేవిధంగా తండ్రి మీకే స్తుతి 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 స్తోత్రం నాయన. అయ్యా చంద్రకళ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించినారు ప్రభా. మీకు స్తోత్రం. నీ దాసరాల పక్షాన మీరు ఉండండి, నీ దాసరాలు నిలబెట్టండి. నీ దాసరాలకు వచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి తండ్రి నాయన శోధన నుంచి దూరపరచమని సందులో ప్రార్థన చేస్తున్నాను. నీ దాసరాలని ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. అవును తండ్రి నాయన విగ్రహారాధికురాలు అయినప్పటికీ ఎంతో తండ్రి నాయన అవును ప్రభా మీ యందు ఆయా అచంచలమైన విశ్వాసము, నమ్మకము కలిగి జీవిస్తున్నటువంటి నీ దాసరాలు ఆయా చంద్రకళకు ఆయురారోగ్యాలు ఇవ్వండి. చంద్రకళకు నెమ్మది దయచేయండి, సహాయం చేయండి. కుటుంబాన్ని ఆదరించండి తండ్రి నాయన. పిల్లలు చదువుకొంచుండగా తోడై నడిపించండి. రాజారావు ఉద్యోగ విషయంలో సహాయం చేసి నడిపించినారు. మీకు స్తోత్రం నాయన. దేవా నిదాసునికి కావాల్సినటువంటి ఓర్పు, సహనం ఇచ్చి నడిపించమని సందరూ ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవా ఉద్యోగరీత్యా ప్రమోషన్ దయచేయమని సందరూ ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభా. అయ్యా దీవించండి, ఆశీర్వదించమని సందరూ ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అదేవిధంగా తండ్రి నాయన మీకే వందనాలు. మోనికా కుటుంబాన్ని బట్టి అయ్యా తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. దేవా తండ్రి నాయన మోనికా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఏ ఇరుకు ఏ ఇబ్బంది ఉందో మాకైతే తెలియదు ప్రభా. మీరే తండ్రి ఆ ఇరుకులో విశాలత కలగజేసి మీరు దీవించి ఆశీర్వదించమని సందరూ ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా తండ్రి నాయన సోని కుటుంబాన్ని బట్టి వందనాలు. ఆమె కుటుంబాన్ని కూడా తండ్రి దీవించండి. ఏ ఇరుకుందో ఏ ఇబ్బంది ఉందో మాకైతే తెలియదు. మీరు ప్రతి ఇరుకులో తండ్రి విశాలత కలగజేసి నడిపించి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, ఎవరెవరికైతే ఏ అవసరత ఉందో అవసరతలన్నీ తీర్చమని సందులో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అదేవిధంగా తండ్రి నాయన ఇమ్మానుయేల్ అన్న కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. నిదాసుని మీ యొద్దకు పిలుచుకున్నారు, మీకు వందనాలు. నిదాసరాలు ఎలిజబెత్ అమ్మను బట్టి వందనాలు నాయన. నిదాసరాలను అయా ఓదార్చినారు. నిదాసరాల పక్షాన మీరున్నారు. ఆరోగ్యం ఇవ్వండి, అక్కకు నెమ్మది ఇవ్వండి, సహాయం చేయండి నాయన. అదేవిధంగా తండ్రి చిన్న కోడలను బట్టి వందనాలు.
తండ్రి శాలిని బట్టి ప్రభా వందనాలు. నీ దాసురాలు ప్రభా తండ్రి నీ వాక్య పరిచర్య చేస్తుండగా నీ యొక్క తండ్రి నాయన దాసురాలు తండ్రి నాయన అయా అత్తకు తండ్రి నాయన చేదోడుగా వాదోడుగా ఉంటూ ఆ బిడ్డ ఒక కొడుకు మాదిరి తండ్రి సేవ చేసిందని అయా సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ దాసురాల్ని దీవించండి నాయన. ఆమె భర్తను ఆమెను దీవించండి, ఆశీర్వదించండి అయా తండ్రి. వారికి కావాల్సినటువంటి సహాయం ఇచ్చి నడిపించండి తండ్రి. మీరు తోడైండండి. దాసరాల కుటుంబాన్ని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని సందులో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. సహాయం చేయండి తండ్రి, సహాయం చేయండి ప్రభా. సహాయం చేసి నడిపించమని సందులో ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ఇద్దరు కుమారులను బట్టి, కోడళ్ళను బట్టి, మనవరాళ్ళని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సహాయం చేసి నడిపించమని సందులో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. మరేమక్క కుటుంబాన్ని బట్టి వందనాలు అయ్యా. మరేమక్క తండ్రి ఉన్నటువంటి ప్రతి సమస్యను అయా కొట్టివేయండి. ఆమె ఏ తండ్రి అయా ఇరుకులో ఉందో, ఏ ఇబ్బందిలో ఉందో మీకు తెలియను ప్రభా. అయా బిడ్డకున్నటువంటి ప్రతి ఇరుకును కొట్టివేయండి ప్రభా. అయా ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్నది ప్రభా. ఆర్థిక సమస్యలను అయా తీసివేసి మీరు సహాయం చేయండి తండ్రి నాయన. మీరు సహాయం చేయండి. బిడ్డకు ఆయురారోగ్యాలు ఇచ్చి నడిపించండి. ఆమె కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయమని సందరూ ప్రార్థన చేస్తున్నాను. సారా సిస్టర్ని బట్టి వందనాలు ప్రభా. దేవా తండ్రి సారా సిస్టర్కి కావాల్సినటువంటి ఆయురారోగ్యాలు ఇచ్చి నడిపిస్తున్నారు. నిదాసురాలు తండ్రి నాయన ఎంతగానో చక్కగా పాటలు పాడుతూ ప్రభా తండ్రి నిదాసురాలు గొంతును ప్రభా మీరు ఎంతగానో తండ్రి వాడుకుంటున్నారు అయ్యా. ఇంగ్లీష్ పాటలు అయితేనేమి అయ్యా అనేక రకాల భాషల్లో తండ్రి నిదాసురాలు పాటలు పాడుతూ వాక్యం చెప్తూ అయ్యా ఒక తండ్రి నాయన మా యొక్క గూగుల్ మీట్లో తండ్రి పెద్దగా ఉంటూ సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆమె తండ్రి ఏ కష్టంలో తండ్రి మీ యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తుందో వాటన్నిటిని మీరు కొట్టివేయండి. అవును ప్రభా, ఆమెకున్నటువంటి కష్టము నష్టము మీకు తెలియను. ఆ ముస్లిం తండ్రి నాయన బిడ్డను తండ్రి నాయన అయ్యా బాధ పెడుతుండగా మీరే తండ్రి ఏదైతే నాయన ఆమె బాధపడుతున్నానని చెప్తుందో ఆ బాధను తండ్రి తీర్చే దేవుడు, ఆమె ప్రార్థనను వినే దేవుడు. సహాయం చేసి నడిపించమని సందులో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. జయమ్మ మార్కాంటిని తండ్రి మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. అయ్యా ఆదివారం చర్చికి వచ్చిండే ప్రభా తండ్రి నిదాసనాలు చూసే భాగ్యం ఇచ్చినారు. మీకు వందనాలు. అంకుల్ను కూడా తండ్రి మీరు ముట్టి తాకి స్వస్థపరిచినారు. అయ్యా ఇద్దరిని వృద్ధాప్యంలో మీరు తండ్రి నాయన నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కూతుర్లను బట్టి అయ్యా తండ్రి అల్లులను బట్టి, కొడుకును బట్టి, కోడలను బట్టి, మనవళ్ళను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా నీ దాసరాలకు సంపూర్ణంగా అయ్యా తండ్రి ఆరోగ్యం ఇవ్వండి. అయ్యా నీ దాసరాలను నిలబెట్టిన విధానం కొరకే మీకు వందనాలు. ఉజ్వలక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఉజ్వలక్క ఆయురారోగ్యాలు ఇచ్చి నడిపిస్తున్నారు. మీకు వందనాలు. ఆమె కుటుంబాన్ని కొడుకును, కోడలను, మనవరాళ్ళను అదేవిధంగా కూతుర్ను, అల్లుణ్ణి మనవన్ని, మనవరాలను మీరు దీవించి ఆశీర్వదించినారు. అవును తండ్రి, వారి ఉద్యోగ విషయాల్లోనూ వారి ప్రతి విషయంలో మీరు తోడైండి నడిపిస్తున్నారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నిదాసరాలను ప్రభా మీరు నిలబెట్టి అయ్యా మీరు సహాయం చేసి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. స్తోత్రాలు నాయన. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. సహాయం చేసి నడిపించమని సందులో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవా తండ్రి ఇంకా నాయన ఎవరైతే తండ్రి గూగుల్ మీట్లో ఉన్నారో ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి నాయన మర్చిపోయి ఉంటే తండ్రి నాయన మరిచిన ఈవెలను మీరు అనుగ్రహించే గొప్ప దేవుడు తండ్రి. అవును తండ్రి సహాయం చేసి నడిపించమని సందులో ప్రార్థన చేస్తున్నాను. నిదాసరాలనైనా ప్రభా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. నిదాసరాలకి నీవిచ్చిన కుటుంబం నీ కుటుంబం తండ్రి నాయన, నీవిచ్చిన పిల్లలు ప్రభా తండ్రి నాయన సమస్తము నీవిచ్చినదే ప్రభా. మాది ఏదీ లేదు ప్రభా, అంతా నీదే ప్రభా. నీవిచ్చిన ప్రతి దానికి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ దాసునికి ఆయురారోగ్యాలు ఇచ్చి నడిపించండి. ప్రతి శోధన నుండి దూరపరచండి. ఆయా శోధనను దూరపరిచి ఆయురారోగ్యాలు ఇచ్చి నడిపించమని సందులో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ దాసురాలు భారతి కుటుంబాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా ఆమె తండ్రి నాయన పిల్లలను బట్టి, ఆమె ఉద్యోగాన్ని బట్టి, ఆమె భర్త ఉద్యోగాన్ని బట్టి, వారి కుటుంబాన్ని అంతటిని బట్టి ప్రభా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. పాప విజయవాడలో చదువుకుంటుండగా మీరు తోడైండి నడిపించమని చక్కగా అర్థం చేసుకొని ప్రభా చదువుకోవడానికి మీ యొక్క పరలోక జ్ఞానం చేత నీ దాసరాలని నింపమని సందులో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అన్నారిస్తా కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి నాయన. అన్నారిస్తాను ప్రభా తండ్రి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి వందనాలు. ఆయా భార్యాభర్తలను ఇరువురిని ప్రభా ఒక చోట ఉంచడానికి మీకు సహాయం చేయమన్నాడు, నడిపించమని సందులో ప్రార్థన చేస్తున్నాను. ఎదిద్యాకు తండ్రి ఆయురారోగ్యాలు ఇచ్చి నడిపిస్తున్నారు. మీకు వందనాలు. చదువుకుంటకు మీ యొక్క
జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. కుమారుని పక్షాన మీరు ఉండండి, సహాయం చేయండి. చిన్న కుమార్తె హుల్దాన్ని బట్టి వందనాలు ప్రభా తండ్రి. బిడ్డ ఉద్యోగ విషయంలో సహాయం చేయండి. ఆయా వివాహ విషయంలో సహాయం చేయండి. ఆయా బిడ్డకు తోడైండి, నడిపించండి తండ్రి. ఆయా బిడ్డకు ఆయురారోగ్యాలు ఇచ్చి నడిపించమని సందులో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవా సుందర్ని బట్టి వందనాలు. అయ్యా మీరిచ్చినారు, అవును తండ్రి, మీరిచ్చినటువంటి కుమారుడు తండ్రి నాయన, మీ కుమారుడు ప్రభా. అయ్యా మీ కుమారుణ్ణి మీరు తండ్రి దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయా నీ పాద సన్నిధిలో తండ్రి, నీ పాద దాసురాలనైనా నేను నీ పాదములు పట్టుకున్నాను ప్రభా. మా ప్రార్థన ఆలకించి సహాయం చేయమని ప్రభా. నీటి ఎగ్జామ్ కొరకు ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా తండ్రి నాయన, అయా జయశీల కొడుకునైతేనేమి ప్రభా తండ్రి నాయన, అదేవిధంగా ప్రభా తండ్రి నిర్మలక్క మనవరాలనైతేనేమి ప్రభా, అదేవిధంగా తండ్రి నాయన మంజుల కూతుర్ని ప్రభా. దేవా తండ్రి ఇమ్మాన్యుయల్ బాబు కుమార్తెను ప్రభా. అదేవిధంగా తండ్రి నాయన అనేక మంది తెలిసిన వారు, తెలియని వారు, సంకీర్తన, సుందర్ ప్రభా, ఎంతోమంది పిల్లలు, కవిత కుమార్తె, అనిత కుమార్తె ప్రభా, ఇట్లా తెలిసిన వారు అనేక మంది, తెలియని వారు ఎంతోమంది ఉంటున్నారు ప్రభా. వారి గురించి ప్రార్థన చేస్తున్నాము. ఆ బిడ్డలు ఎంతగానో చక్కగా పరీక్షలు రాసిండ్రు ప్రభా. మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టినారు ప్రభా. బిడ్డలకు తండ్రి ఆయా ప్రశ్నలు చక్కగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. తప్పులు లేకుండా వీరు తండ్రి నాయన ఆ యొక్క ఆయా సరి అయిన సమాధానాన్ని గుర్తించి అయా వారు తండ్రి తండ్రి పరీక్ష రాయటానికి సహాయం చేసి నడిపించమని సందులో ప్రార్థన చేస్తున్నాను. ఆయురారోగ్యాలు ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. కనికరించి కాపాడి రక్షించమని సందులో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ దాసరాలు నాయన నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయురారోగ్యాలు ఇవ్వండి తండ్రి నాయన. మోకాల నొప్పులు అయితేనేమి ప్రభా తండ్రి నాయన, తల తిరగడం అయితేనేమి అవన్నీ ప్రభా మీరు చూస్తున్నారు, జ్ఞాపకం చేసుకున్నారు. అయ్యా సంపూర్ణంగా తండ్రి విడుదల దయచేయండి. ఈ బాధ, ఈ యొక్క తండ్రి నాయన నొప్పుల నుంచి ప్రభా మీరే సంపూర్ణంగా విడుదల దయచేసి నీ దాసరాలనైనా నన్ను నిలబెట్టి ప్రభా తండ్రి అనేక ఆత్మలను నీ దగ్గరికి తీసుకురావడానికి మాకు సహాయం చేసి నడిపించమని సందులో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మా రక్త సంబంధికులందరూ ఏ ఏ స్థలాల్లో ఉంటున్నారో ఆ స్థలాల్లో మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి సహాయం చేసి నడిపించమని సందులో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని ముందున్న ప్రార్థన సమయాన్ని అంతటినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. రాని ఎస్తేరక్క చెప్పే వాక్యంలో అయితేనేమి, తండ్రి నాయన శాలిని చెప్పే వాక్యంలో అయితేనేమి ప్రభా, సాక్ష్యాల విషయాల్లోనైతేనేమి ప్రతి విషయంలో మీరు తోడయండి. 4 గంటల సమయం వరకు మీ దేవదూతల కంచె వేసి మాకు తండ్రి నిద్ర రాకుండా మంచిగా తండ్రి నాయన మీ యొక్క ప్రార్థన, మీ యొక్క పాద సన్నిధిలో మేము సమయం గడపటానికి మాకు సహాయం చేసి నడిపించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ తిరిగి నా కొరకు మా కొరకు రానయ్యున్న మా ప్రభువును ప్రియుడనైన నజరేయుడైన యేసయ్య వారి పేరట అడిగి అతి వినయంతో బ్రతిమాలి ప్రార్థన వేడుకొంచున్నాను స్వామి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ, అందరికీ వందనాలు.